మాకు దయచేయండి. ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమపరచబడారు నమ్ముతున్నాం. బిడ్డలందరూ ఎంతో వేదనతో, దుఃఖముతో, ఎన్నో ఆశలతో, కోరికలతో నీ పాదాల దగ్గరికి వచ్చారు బాబు. ప్రతి ఒక్కరి ఆశను మీరు తీర్చండి, ప్రతి ఒక్క కోరికను మీరు నెరవేర్చండి, కన్నీటిని ఆనంద బాష్పముగా మార్చండి. నీ సన్నిధి, నీ ఉదయకాంతి దయచేయండి. ఈ ప్రాంగణ చుట్టూ నీ దూతను కావలు ఉంచండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసయ్య మిమ్మల్ని దీవించును గాక, యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించును గాక, కృప మీకు తోడైయుండును గాక, ఐశ్వర్యము ప్రాప్తించును గాక. ఎలా ఉన్నారు? బాగుంటే ఎలా చెప్పాలి? కూర్చోండి. రెండు చేతులు జోడించి నమస్కరించేలాగా మీ కుడివైపు ఉన్న వారి వైపు తిరిగి నవ్వుతూ, నా మంచి యేసయ్య నిన్ను దీవించును గాక అని చెప్పండి. అలాగే ఎడమవైపు ఉన్న వారి వైపు తిరిగి, నా మంచి యేసయ్య నిన్ను దీవించును గాక అని చెప్పండి. అప్పుడే అయిపోయిందా? మీ సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. ఈ తైలాభిషేక ప్రార్థన ద్వారా ప్రజలను దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. తైలాభిషేకం అనేది పరిశుద్ధాత్మనికి ఛాయారూపంగా కనబడుతుంది. పరిశుద్ధాత్మనికి ఉండవలసిన లక్షణాలు ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా అభిషేకం ద్వారా దేవుడు తన బిడ్డలకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. తొందరలో మనం కర్నూలు కూడా మరలా ప్రారంభం చేద్దాం. ఎవరినైనా ఏదైనా స్థలం అడుగుదాం, ఫంక్షన్లు అడుగుదాం అంటే, మీకు ఇంత పెద్ద సంసారానికి మేము ఇవ్వలేమంటున్నారు అందరూ. మన సంసారం చిన్నదా? ఎంతమంది? ఏ ఫంక్షన్ హాల్ సరిపోవట్లేదు, ఏ గ్రౌండ్ సరిపోవట్లేదు. కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే ఇల్లు అద్దెకిస్తారట ఎవరైనా, భార్య భర్తలు కదా, కొంచెం మొహమాటంగా తింటారు, ఎక్కువ తినకుండా. కొత్తగా పెళ్ళై జాబ్ చేసుకునే వాళ్ళకి ఎవరైనా ఇల్లు అద్దెకిస్తారు. భార్య కూడా తినాలని ఉన్నా కానీ ఏమనుకుంటాడో, ఎక్కువ తింటున్నానేమో తక్కువ తింటుంది, ఈ తిండిపోతాడు ఏమో అనుకుంటుందని భర్త తక్కువ తింటాడు. వాళ్ళిద్దరూ అలా తినటం వల్ల ఇంటి ఓనర్ సేఫ్గా ఉంటాడు. ఎందుకంటే ఆ పరిసరం అంతా కూడా బాగుంటుంది. వారికి పిల్లలు పుట్టి వారు పెద్దవాళ్ళు అయిపోతే ఇంటి ఓనర్ కూడా ఏమంటాడంటే, మా పిల్లలు వస్తున్నారు, మా ఇంట్లో ఏదో పెళ్లి జరగబోతుంది, మా మరిది గారు వస్తున్నాడు, తమ్ముడు వస్తున్నాడు, మరి మీరు ఏదన్నా చూసుకోండి అంటారు జాయి గారిని. పెద్ద పిల్లలు ఎక్కువ ఉన్నారంటే ఎవరు ఇల్లు అద్దెకి ఇవ్వటరు. అలాగనే మన పిల్లలు వందలు వేలు కాదు, వేలు 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 ఉన్నారు. అందుకనే ప్లేసులు దొరకట్లేదు. పోనీ ఏదో ఒక ప్లేస్లో గ్రౌండ్లో పెడదామంటే కొంచెం వర్షాకాలం కారణం చేత కొంచెం మనం ఆగాం. దేవుని చిత్తం అయితే 1 నెలలోనే 2 నెలల్లోనే కర్నూలు కూడా స్టార్ట్ చేద్దాం. మరి మా నంద్యాల మీరు రారా అని అనుకుంటారేమో. కర్నూలు నడుస్తుంది, నంద్యాల కూడా వస్తాను. ఈ సేవ కొరకే దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుడు ఎన్ని రీతిలుగా పరిచర్యకి అడ్డు రావాలని అనుకున్నా, ఇది ఒక ప్రార్థనా శక్తి. ఇది ఏంటిది? ప్రార్థనా శక్తి. దీనికి అడ్డు ఉండదనమాట. మీ కుటుంబాలకు ఎన్నో శ్రమలు, శోధనలు వస్తున్నా మీరన్నిటిని ఎందుకు జయిస్తున్నారంటే, మీ ఇంట్లో దేవుని సన్నిధి ఉంది, ప్రార్థనా శక్తి ఉన్నది. ఆమేన్. ప్రార్థన ఉన్న చోట ఫలాలు ఉంటాయి. నీరున్న చోట పంట అద్భుతంగా పండుతూనే ఉంటుంది. అది ఏ పంట వేసినా పండుతుంది. ప్రార్థన నీ ఇంట్లో, అభిషేక ప్రార్థన నీ ఇంట్లో ఉన్నది కనుక నువ్వు ఏ తలంపుతో ఉన్నా దేవుడు దానిని దీవిస్తాడు, అత్యధికంగా ఆశీర్వదిస్తాడు.
నిజంగా చాలామంది హృదయాలు నెమ్మదిగా లేవు. చాలా గుండె నిండా దుఃఖము, ఆవేదన ఉంది. ఈ దుఃఖాన్ని, ఈ బాధని చాలామంది అనేక రకాలుగా మార్చాలని అనుకుంటూ ఉన్నారు. సేవ, నిజమైన పరిచర్య ఎప్పుడు కూడా మనిషిని ఓదారుస్తుంది. ఏం చేస్తుంది? దుఃఖాన్ని నుండి ఆదరణలోకి నడిపిస్తుంది. కన్న తల్లి ఎప్పుడు బిడ్డని తను ఎప్పుడు ఏం చేస్తుందంటే, తను బ్రతుకున్నంతకాలం తన బిడ్డకి ఏదైనా కంటి నీరు వస్తే, కలతో వచ్చిన మనసు బాగుగా లేకపోతే తల్లి ఆ బాధ అంతా భరించడానికి సిద్ధపడుతుంది, బిడ్డని ఓదారుస్తుంది. నిజముగా కొడుక భయపడకురా, బిడ్డ భయపడకు, పర్వాలేదు, నేనున్నాను, దేవుడు మనకు తోడున్నాడని మన తల్లి, మన కన్న తల్లి, మన కన్న తండ్రి మనల్ని ఓదారుస్తారు. మన తల్లి కంటే, తండ్రి కంటే ఇంకా గొప్పవాడు పరిశుద్ధుడైన దేవుడు ఈ దినాన్ని నిన్ను ఆదరించుచున్నాడు. ఆయన మనకి మంచి స్నేహితుడు. ఆమెన్, హల్లెలూయా. స్నేహితుడు, ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు. పాడదామా? స్నేహితుడు, ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు, నా సమీప బంధువుడు, దీన పాపి బంధువుడు. పాడదాం. నా సమీప బంధువుడు, దీన పాపి బంధువుడు, స్నేహితుడు, ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు. అందరూ పాడదాం. స్నేహితుడు. ఇంకా గట్టిగా పాడాలి, నోరు తెరవాలి. మరలా స్నేహితుడు. వెరీ గుడ్. ఇంకా గట్టిగా. నా సమీప బంధువుడు, దీన. ఆమేన్. నా సమీప బంధువుడు, దీన. మళ్ళా స్నేహితుడు, ప్రాణప్రియుడు, స్నేహితుడు, మంచి స్నేహితుడైన స్నేహితుడు. లేని నన్ను చూడవచ్చేను, జాడలు వెదకి జాలి చూపేను, తోడు నీడ లేని నన్ను చూడవచ్చేను, జాడలు వెదకి పాడైన బ్రతుకును బాగు చేసేను, ఎండిన మోడులు చిగురించెను, పాడైన బాగు చేసేను, ఎండిన మోడులు చిగురించెను. ఆమేన్. స్నేహితుడు, ప్రాణప్రియుడు, పాడండి. ఇతడే నా ప్రియ స్నేహితుడు, స్నేహితుడు, ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు. దాహము కోరి నే దూరమరిగితే, మరణపు మార దాపురించెను,
కుమారా దాపురించెను, క్రీస్తు జీవం మధురమాయెను, చీరా ద్రాక్షలు సేదతిచ్చెను, క్రీస్తు జీవం మధురమాయెను, మంచి స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నెంబర్ 1 స్నేహితుడైన బాధలో వాడు దగ్గరుండి ఆదరించేవాడు, బాధలలో నన్ను ఆదరించెను, శోధనలందు తోడు నిలిచెను, బాధలలో నన్ను ఆదరించెను, శోధనలందు తోడు నిలిచెను, నా మొరలన్నీ ఆలకించెను, నా భారమంతయు తొలగించెను, నా మొరలన్నీ ఆలకించెను, నా భారమంతయు తొలగించెను, స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు, ఆమేన్, స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు, నా సమీప బంధువుడు, అందరూ పాడాలి, దగ్గరగా బంధువుడైన పిలిస్తే పలికేవాడు, మంచి దేవుడు, స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన స్నేహితుడు కష్టములో పలకరిస్తాడు. డూప్లికేట్ స్నేహం ఏం చేస్తుంటే డబ్బులున్నప్పుడే పలకరిస్తారు, డబ్బులు లేనప్పుడు నిజము కాని స్నేహితులు దూరం అవుతారు, ఫోన్ ఎత్తరు. శ్రమలో మనకు దగ్గరగా ఉండే స్నేహితులు ఎవరంటే నిజమైన వారు. వారు ఎంత నిజమైనా వారికి ఏదైనా కష్టం వచ్చిన వారు కూడా సైలెంట్ అవ్వాల్సి వస్తుంది. కానీ నీ కొరకు ఒక మనుషుడు ఉన్నాడు, దైవనరుడు, పరిశుద్ధుడు యేసు. ఆయన నీకు సమీప బంధువుడు. అందుకే మనం అందరినీ గౌరవించాలి, ఎవరిని నమ్మొద్దు, దేవుణ్ణి నమ్మాలి, దేవుణ్ణి గౌరవించాలి. ఆమేన్. కుటుంబీకులను గౌరవించాలి, అక్క చెల్లెల్ని, అన్నదమ్ములందరినీ, మన బంధువులు, స్నేహితుల్ని, కొలీగ్స్ అందరినీ కూడా మనం ఆనర్ చేయాలి, గౌరవించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, వారికి మర్యాద చేయాలి. కానీ నమ్మొద్దు. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నేనేమంటానంటే ఈరోజు మనుషులు నమ్ముకున్నట్టు కంటే యేసుని నమ్ముట మేలు. ఆమేన్. యేసయ్య చేసే అద్భుతాలు ఎలా ఉంటాయో తెలుసా? వాక్యంలోకి వెళ్దాం రండి. పరిశుద్ధ వాక్యంలోకి వెళ్తే మీకు ఈరోజు ఒక ఉన్నతమైన మాట చెప్పటానికి ప్రభు నన్ను నడిపించారు. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో యోవేలు గ్రంథంలోకి రండి. దేవుడు ఈ దినము ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని మనకు ప్రకటిస్తూ ఉన్నారు. నేను నిన్నటి నుంచి ప్రార్థనలో పెట్టాను వాక్యం కొరకు. రాత్రి మీ ప్రాంతం వచ్చి కూడా ప్రార్థన చేశాను, ఉదయం కూడా లేచి ప్రార్థన చేశాను. కొద్ది నిమిషాల ముందు దేవుడు ఆ ప్రార్థన అయిన తర్వాత నాకు ఇక్కడ ఏమి అందజేయాలో ఆయన నాకు ఒక సందేశాన్ని ఇచ్చారు. అది నేను మీ మధ్యకి పట్టుకొచ్చాను. నేను ఒక పోస్ట్ మ్యాన్ అనమాట. నేను పోస్ట్ మ్యాన్. ఆయన ఇచ్చిన ఉత్తరం మీకు పట్టుకొచ్చాను మీ ప్రాంతానికి. మీకు ఆ ఉత్తరంలో ఏమి రాశాడో చూసుకోండి. మిమ్మల్ని ప్రేమించిన మీ తండ్రి, నువ్వు ఏడుస్తున్నావు కదా, నువ్వు బాధపడుతున్నావు, ఒంటరి అయిపోయాను,
నాకు ఏ దారి లేదు, పరిస్థితి ఇట్లాగ అయిపోయింది, బిజినెస్ ఇలాగ అయిపోయింది, జాబ్ అలాగ అయిపోయింది, పంట అలాగ అయిపోయింది, భర్త ఇలాగ అయిపోయాడు, భార్య ఇలాగ అయిపోయింది, పిల్లలాగ, ఇక నీకు జవాబు లేని ప్రశ్నగా మారిపోయిన అన్నిటికీ క్రీస్తు నీకు జవాబు పంపించి ఉన్నారు. ఆమేన్. యోవేలు గ్రంథంలోకి వెళ్తే, పరిశుద్ధ గ్రంథంలో యోవేలు గ్రంథము పరిశుద్ధాత్ముడు మనకి బయలుపరుస్తున్న గొప్ప మాట 23వ వచనం దగ్గర నుంచి చదవండి. 3వ అధ్యాయము జోయల్, యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 23, 24, 25 వచనాలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం ఉన్న వారందరూ కూడా తెరవండి. యోవేలు గ్రంథము తీసారా? నేను 3 అంకెలు చదివినప్పుడు చదవాలి. స్టడీ 1, 2, 3. సియోను జనులారా ఉత్సహించి, ఉత్తరం చదువుతున్నాను, మీరందరూ మీదకే, మీ పేరు మీద వచ్చిన ఉత్తరం ఇది, నేను చదువుతున్నాను, జ్ఞాపకం చేసుకోండి. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షము కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. అందరూ అండర్లైన్ చేసుకోండి. ఆశీర్వాదాలు పడిపోతున్నాయి మన మీద. కొట్లు ధాన్యముతో నిండును. ద్రాక్షారసమును, మొదటి ఆశీర్వాదం గుర్తుపెట్టుకోండి, కొట్లు ధాన్యముతో నిండును. రెండోది కొత్త ద్రాక్షారసమును, క్రొత్త తైలమును, గానుగులకు పైగా పొర్లి పారును. మీరు కడుపారా తిని, మీరు బాగా గమనించండి, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు, చూడండి, మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పసరి పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. ఎంత గొప్ప జవాబు చూడండి. అలాగా 26వ వచనం కూడా చూసుకోండి. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరు. అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నవాడును నేనే అనియు, నేనే దేవుడని యెహోవా నేను తప్ప వేరొక దేవుడు లేడని మీరు తెలుసుకుందరు. నా జనులు ఇక ఎన్నడను సిగ్గునందరు. ఆమేన్. ఇంత పెద్ద జవాబు పంపిన దేవునికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి వందనాలు దేవా, వందనాలు దేవా, వందనాలు యేసయ్యా అని చెప్పాలి. గట్టిగా చెప్పండి, వందనాలు యేసయ్యా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, నువ్వు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానాన్ని బట్టి వందనాలు. ప్రియులరా, మనము చాలా విషయాల్లో సిగ్గుపడిపోతున్నాం. కొన్ని సమయాల్లో సిగ్గు ఎలా సిగ్గుపడతామంటే వస్త్రాలు ధరించుకోలేని సిగ్గు వేరుగా ఉంటుంది, వస్త్రాలు ధరించుకున్నా కూడా సిగ్గుపడేది ఉంటుంది. వస్త్రహీనుడైనప్పుడు మనకున్నటువంటి సిగ్గది, ఆ సిగ్గు వేరు. కానీ ఇప్పుడు అందరికీ వస్త్రాలు ఉన్నాయి, మంచి వస్త్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం సిగ్గుపరచబట్టం. ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే వారికి మనం ఒక మాట చెప్తాం, పలానా సమయానికి మీకు మీ అప్పు తీర్చేస్తాం, మీరు ఇచ్చింది తిరిగి ఇచ్చేస్తాం. ఆ సమయానికి ఇవ్వలేకపోతున్నాం, రాకపోవటం, సమయానికి డబ్బులు లేక మళ్ళీ వారు వచ్చి మనల్ని అడిగినప్పుడు మనం చెప్పలేము అనమాట. అయ్యో వస్తాయనుకున్నానండి, రాలేదు, మళ్ళా ఒక 10 రోజుల్లో మీకు ఏర్పాటు చేస్తాను. మళ్ళీ సెకండ్ టైము అప్పుల వాడు వస్తాడు, లేకపోతే మనం ఇవ్వాల్సిన వారు వస్తారు, ఏమి ఇవ్వాలో అది అడుగుతారు. అయ్యో మీకు ఇవ్వాలనుకున్నాం, నాకు ఇంకా అందలేదు అంటే అప్పుడు అంటాడు, ఎన్నిసార్లు చెప్తావు, ఎన్నిసార్లు నాకు ఈ వాయిదాలు వేస్తావు? లేదని అప్పుడు మనం చేతులు పట్టుకుంటాం. వాళ్ళే చేతులు పట్టుకుని దండం పెట్టి ఇలాగా ఈ ఒక్కసారి ఇంకొక 10-15 రోజుల్లో ఏదో ఒకటి చేసి తలో తోకో తాకట్లెట్టి
నీకు నేను ఇస్తాను, ఏమన్నొద్దంటే సరే అని వెళ్ళిపోతాడు. మూడోసారి కూడా వచ్చినప్పుడు మనం ఆ అప్పు వానికి ఇవ్వకపోతే ఆ మనుషుడు అంటాడు, బుద్ధి లేదా? ఆ మనుషుడు వస్తున్నాడంటేనే, ఆ మనుషుడు ఫోన్ చేస్తేనే ఒక రకమైన సిగ్గు వచ్చేస్తుంది మనకి. అయ్యో మనం ఇవ్వలేకపోతున్నాం, మనం చేయలేకపోతున్నాం. అప్పుడు వస్తుంది నిజమైన ఏడుపు. ఆ మనుషుడిని చూస్తే, ఆ మనుషుడు ఫోన్ వచ్చిన ఒక భయంకరమైనటువంటి గుండె పగిలిపోయినటువంటిది. అయ్యో ఎలా చెప్పాలి? ఫస్ట్ సారి అంటే నేను చెప్పగలిగాను, కానీ రెండోసారి నేను చెప్పలేకపోతున్నాను. మూడోసారి ఆ మనుషుడి ముఖం చూసి నేను వాయిదా చెప్పలేను, ఆ మనిషితో నేను సమాధానం చెప్పలేను. ఇలా చెప్పలేని స్థితి కంటే చచ్చిపోతే మేలు, దూరంగా వెళ్ళిపోతే మేలు. ఏమో ఏదో ఒకటి వస్తుంది, తీరుద్దాం, ఇచ్చేద్దాం అని అనుకుని నా ప్రయత్నం నేను ఎన్నో చేస్తున్నాను, ఎక్కడ అప్పు పుట్టట్లేదు. పంట ఏమో ఇలా నాశనం అయిపోయింది, షావుకారుని అడిగితే డబ్బులు ఇవ్వట్లేదు. ఏటు చూసినా దారులన్నీ కూడా స్టక్ అయిపోయినాయి, ఏ దారి లేదని వేదనతో సిగ్గుపడిపోతున్న సమాజములారా, జనులారా, మీ అందరికీ దేవుడిస్తున్న గొప్ప సమాధానము, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునొందరు. ఆమేనని చెప్తూ 7 మార్లు ఆమేనని చెప్పి చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. మీ పంట తినివేసిన పురుగులను దేవుడు దూరము చేసి మరలా మీ పంట సమృద్ధిగా పండులాగున ఆయన మహాద్వారము తెరవ చేస్తా ఉన్నాడు. మీ చేతుల కష్టార్జితము దీవెనగా నిలబడినట్లుగా ఇక ఏ పురుగులు, ఏ దోమలు, ఏ విధమైనటువంటి రోగాలు మీ కష్టార్జితాన్ని తిరివేయకుండా దేవుడు దానికి దూరము చేస్తా ఉన్నాడు. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందరు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. పరలోకము నుండి ఈ దినము దేవుడు నీకు ఇచ్చిన జవాబు, ఉత్తరము, నీవు సిగ్గుపడవు అని చెప్పాడు. ఎలాగుంటే సిగ్గుపడవు అన్నాడంటే, నీవు ఆయన బిడ్డగా ఉంటే. ఆమేన్. నా జనులు నా స్వరము వింటారు, నా గొర్రెలు నా స్వరము వింటాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాపరి ఎలాగెళ్తే గొర్రెలన్నీ ఎలాగ నడుస్తాయి. నీవు దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్నావా? క్రీస్తు వైపు చూచి నడవగలుగుతున్నావా? యేసుని దేవునిగా నువ్వు అంగీకరించి యేసు క్రీస్తు ఆజ్ఞల ప్రకారం నువ్వు జీవించగలిగితే ఇక మీదట ఎప్పటికీ నువ్వు సిగ్గునొందవు. ఆమేన్. ఇక్కడ గొప్ప మాట ఒకటి ఉంది చూడండి. నీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, ఏంటి ఈ మిడతలను ఎవరు పంపించారు చూడండి. నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులు అను నా మహాసైన్యము. అది కూడా ఆయన సైన్యమేనట. ఓ పురుగులారా, ఓ పురుగు సమాజమా, ఇలా రండి అంటే దేవుడి దగ్గరికి వెళ్తాయట వాటిపైన లీడర్లు అందరూ. అదిగో పలానా ప్రాంతం వారు కొంచెం నాకు విరోధమైన పనులు చేస్తున్నారు, వారి మీద ఒక దులుపు రండి అంటే అప్పుడు మన పంట మీదకి పురుగులన్నీ వచ్చేస్తాయి. మీకు ఒకటి తెలుసా? మీ చేనుకి పురుగెడితే మందు కొడితే పోతుందో పోదో, కానీ ప్రార్థన చేస్తే పోతుంది. ఆమేన్. మాకు వరి వ్యవసాయం ఉంది. మా నాన్నగారు నన్ను కూడా తీసుకెళ్ళేవారు. నా తండ్రికి నేనంటే చాలా ఇష్టం, అంటే నన్ను కూడా తీసుకెళ్తూ ఉంటాడు ఎక్కువ. చిన్నప్పటి నుంచి పొలం తీసుకెళ్ళేవాడు. ఒకరోజు మంచిగా చేను పొట్ట మీద ఉండి ఈనే దశలోకి వచ్చింది. ఈయనతో ఉందనమాట. ఈయనతో ఉన్నప్పుడు నా తండ్రి చెప్పారు, బాబా ఇది ఈయనతో ఉంటుంది, ఇప్పుడు బలం మీద ఉంది కదా, పాలు వేసుకుంటుంది, అప్పుడు అది డ్రై అయినప్పుడు ధాన్యం గింజ అవుతుంది, ఇలాగున్న ఎన్నో పాలు వేసుకున్నాక బరువు అయ్యి ఇలా దిగుతుంది అని చెప్పాడు.
ఈ సంవత్సరం మంచి పంట పండుతుంది చిన్న అన్నారు. మళ్ళీ వారం రోజుల తర్వాత మేము వెళ్ళాం. చక్కగా అదంతా పాలు వేసుకుని ఆ ధాన్యం గింజలు తయారయ్యి పంట తయారవుతున్న సమయంలో నాన్న ఇలా చేను ఇలా చూస్తే చేను నిండా దోమ పట్టేసింది, పసర పురుగు పట్టేసింది. పసర పురుగు పడితే ఒక్కసారి నాన్న కుప్పకూలిపోయినట్టు అయిపోయింది ఆయనకి. ఇది అయ్యో అని మనసు పాడయ్యి, నేనున్నాను అక్కడ, బాబా పురుగు పట్టేసింది చిన్న. ఈ పురుగు ఏం చేస్తుంటే ఈ పాలు, ఈ దుబ్బులో ఉన్నటువంటి పాలు గింజలోకి వెళ్ళకుండా అది తాగేస్తుంది బాబా. ఆకులో ఉన్న పసరు లాగేసుకుంటుంది బలం, పంట పాడైపోతుంది అని చెప్పి, మరి ఇప్పుడు ఏం చేస్తారు నాన్న అన్నాను. నాన్న అన్నారు, బాబా మనం ప్రార్థన చేయాలి. ఏమన్నారైనా? ప్రార్థన చేస్తే ఈ దోమ పోతుంది. నేను అన్నాను, ప్రార్థన చేస్తే దోమ ఎందుకు పోతుంది అన్నాను. ఏమో మనం ఏదైనా దేవునికి విరోధంగా ఏదైనా చేసామేమో బాబా, అది మనం దేవుని ఎదుట ఒప్పుకుని విడిచిపెట్టామనుకో, ఈ పురుగులు ఈ దోమలన్నీ దేవుని మాట వింటాయి అన్నాడు ఆయన. అటువంటి స్టాండర్డ్లో ఉన్న మనుషుడు నా తండ్రి. ఆమెన్. అప్పుడు ఆ చైన్ దగ్గర ఆయన భుజం మీద టవల్ ఉండేది, ఎప్పుడు ఒక ఎర్ర టవల్ ఒకటి ఉండేది. ఆ టవల్ అలాగ వేసాడు, వేసి మోకరించాడు. నేను కూడా ఆయన పక్కన అలాగ పక్కన మోకరించాను. నాన్న చేసిన ప్రార్థన ఈ రోజుకి నాకు జ్ఞాపకం వస్తూ ఉంటుంటుంది. బాబు మరి చాలా పెట్టుబడి పెట్టాము బాబు, వ్యవసాయం పండింది, చేతికి వచ్చే సమయంలో పురుగు వచ్చింది ప్రభువా. మరి ఈ పురుగులు నువ్వు చెబితేనే వస్తాయి, ఈ పురుగులు నువ్వు చెబితేనే వెళ్ళిపోతాయి. ఏమన్నాడు ఆయన? ఈ పసర పురుగు ఇవన్నీ నువ్వు చెబితేనే వస్తాయి. ఇక్కడ ఎక్కడ రాశాడు? యోవేలు రాశాడు కదా. అప్పుడు నాకు ఈ బైబిల్ అంత తెలియదు. నాన్న చెప్పినప్పుడు అనుకున్నాను, ఇక్కడ ఏమంటున్నాడు? నేను పంపిన మిడతలు. ఆయన పంపుతాడు మిడతల్ని. నీ ప్రవర్తన బాగోపోతే నీ ఇంటి మీదకి, నీ పొలం మీదకి, నీ పిల్లల మీదకి, నీ కష్టార్జితం మీదకి మొత్తం ఈ మిడతలు, ఇంకా గొంగలి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు అను నా మహాసైన్యం అంట. ఆ మహాసైన్యం అంతా రెడీగా ఉంటుంది. ఎవరు, ఏ సమాజము, ఏ ప్రాంతము దేవునికి విరోధముగా జీవిస్తారో వారి మీదకి వెళ్ళమంటాడు. ఎప్పుడైతే ఆ పురుగులు వచ్చి తినేస్తున్నాయో అక్కడ కరువు వచ్చి ప్రజలు దేవుడా కరువు వచ్చిందని ఏడుస్తూ ఉంటే, అప్పుడు ఎవరు చేసిన పాపాలు వారు ఒప్పుకున్నప్పుడు మరలా ఆయన జాలిపడి ఆ సైన్యమును పక్కకు పెట్టి మరలా దీవెన, తొలకరి వర్షము నీ భూమి మీద పడి మళ్ళీ కొత్త పంట, పాడవుతున్న నీ పంట మరలా తిరిగి దీవెనగా గెలలుగా వస్తుంది. నీకు సర్వ సమృద్ధి కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. నా తండ్రి టవల్ వేసుకున్నారు, మోకరించారు. ఆయన మోకరించి మోకాల మీద నిలబడి ప్రార్థన చేస్తే ఎంత ఉన్నాడో నేను అంత పొడుగున్నాను అనమాట. నేను కూడా అలాగే, నాకు ఆ గడ్డిలో మోకరించిన బుద్ధి కాలేదు. అలా నిలబడ్డాను. ముందు మోకరించిన ప్రయత్నం చేశాను కానీ కుదరలేదు, నిలబడ్డాను. అసలు నాన్న ఏం ప్రార్థన చేస్తున్నాడని అలా చూస్తూ ఉన్నాను. నాన్న చేసిన ప్రార్థన, ప్రభువా ఈ పురుగులను మీరు పంపించేయండి, ఇదంతా దోమ పట్టేసింది, పాడైపోతుంది బాబు, చాలా పెట్టుబడి పెట్టాం అని ప్రార్థన చేస్తున్నాడు నాన్న. యేసునామములో అడుగుచున్నాము తండ్రి అన్నాడు లాస్ట్లో. మళ్ళీ వచ్చేసి ఆ దోవను చంపటానికి, పురుగును చంపటానికి ఇద్దరు మనుషుల్ని ఏర్పాటు చేసి మందు కొట్టే వాళ్ళని రమ్మన్నారు, ఆ స్ప్రే చేసే వాళ్ళని రమ్మన్నారు. వారందరూ వెళ్ళి చేను కొట్టుని కూర్చున్నారు. మా నాన్నగారు నేను మళ్ళీ వెళ్ళాం. ఉదయాన్నే వెళ్ళి వాడు ఆ డెమక్ర అనేది అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాడు కొడదామని. చేనులో ఎంత దోమ ఉందా అని చూస్తే చేనులో దోమ లేదు. నాది ఇప్పుడు మీకు బోధించే నేను చిన్ననాటి నుండి ఇలాంటి అద్భుతాలు, వాక్య నెరవేర్పులు నా కళ్ళతో నేను చూసాను, చెవులు తిన్నాను కనుక నా విశ్వాసము బంగారముగా మార్చుకున్నాను నేను. ఆమేన్, హల్లెలూయా. మీరు కూడా బాగా గమనించండి. దేవునికి విరోధంగా ఏదైనా చేశారేమో, నువ్వు దేవునికి విరోధంగా చేసినప్పుడు నువ్వు దేవుని బిడ్డవో. నువ్వు
మా నాన్నగారు అనేవారు, మీరు ఎక్కడికైనా సినిమాకి వెళ్ళినట్టు కానీ డ్రామాకి వెళ్ళినట్టు తెలిసిందా, మీరు నా పిల్లల కారు అన్నాడంతే. ఊర్లో పిల్లలందరూ సినిమాలకు వెళ్తుంటే చాటుగా సిగరెట్లు కాల్చేవారు కొంతమంది. నా దగ్గరికి ఒకడు వచ్చాడు, మీరు ఎవరు చెప్పకండి, మనసులో పెట్టుకోండి. ఆడు అరిటాకు కట్టుకొచ్చాడు, ఎండిపోయిన అరిటాకు. దాన్ని చుట్ట కింద చుట్టాడు. చుట్టి ఇది నువ్వు కాల్చన్నాడు నన్ను. ఇది ఎందుకు కాల్చాలన్నాను. మీరు సిగరెట్లు కాల్చరు కదా, నువ్వు దీన్ని కాల్చి ఏం కాదు, ఇది మీ నాన్నగారు సిగరెట్లు కాల్చొద్దు అన్నారు కానీ ఇది కాల్చొచ్చు అన్నాడు. పొగాకు ఎలా తీస్తాడో అలాగా ఆ అరిటాకు ముగ్గిపోయిన దాన్ని తీసి, నల్లబడిపోయిన దాన్ని మళ్ళీ దాన్ని చుట్ట కింద చుట్టి కాల్చి ఇలాగ అని గుప్పు అన్నాడు. నాకు వెంటనే నా తండ్రి అన్న మాట గుర్తొచ్చింది. మీరు ఏదైనా చేస్తే దేవుని ఆత్మ నా దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అన్నాడు ఆయన. పిల్లలు మీరు సరిలేకపోతే, పిల్లలు సరిలేకపోవటం వల్ల దేవుడు ఆత్మ ఏలీ దగ్గర నుంచి వెళ్ళిపోయింది బైబిల్లో. మీరు సినిమాలకు వెళ్ళినా, చెడ్డ పనులు చేసినా, బూతులు మాట్లాడినా, అబద్ధాలు పలికినా దేవుని ఆత్మ నా దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. నేను పిలువబడ్డాను, మనం ఆ పని కొరకు సిద్ధపడ్డాం అని చెప్పిన మాటలు ఆ రోజు అందరూ చుట్టకాలుస్తున్నారు సిగరెట్లు. నేను ఇలా పట్టుకున్న వెంటనే నా తండ్రి మాట గుర్తొచ్చింది. నేను ఇది అన్నాను, ఇది కూడా నేను ముట్టుకోదలుచుకోలేదంటే. అంటే మా నాన్నగారి దగ్గర నుంచి దేవుడు వెళ్ళిపోతాడంట అన్నాను. దేవుడు ఎప్పుడు కూడా అంటే ఆ మాటలు ఏం చేస్తాయంటే మనల్ని ఒక ఉన్నతమైనటువంటి శిఖరానికి నడిపిస్తాయి. ఆమెన్. కఠినముగా పచ్చం చేస్తే రోగం అనేది ఇంక రాదు మనకి. ప్రియులరా, మీరెవరైనా మా ఇంటి ముందు మా చర్చి ముందు ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి దగ్గర పిల్లలందరూ చేరితే అందరూ కూర్చున్నారు, సినిమా పాటలు పాడుతున్నారు. మా బ్రదర్ దానియేల్ బ్రదర్ ఉన్నాడు, నాకు ఒక అన్నగారు ఉన్నాడు. ఆ అన్నగారిని పాట పాడమంటే మా అన్నగారికి తెలియక వాళ్ళు ఏదో పాట పాడమంటే ఆ పాట పాడాడు. ధనియాలు, మెంతిగింజ, మేనమామ, ఏమి పిల్ల మాట్లాడవే అనేది విన్నాను అక్కడ. మా దానియేలు గారు నిలబడి ధనియాలు అంటే దానియేలు కదా పేరు, ఇతని పేరు. వాళ్ళకి దానియేలు అంటే ఊరు ప్రజలకు తెలియక నువ్వు ధనియాలు అనేవారు. ఈ పాట పాడు ధనియాలు అంటే ధనియాలు, మెంతిగింజ అని ఎవడో నేర్పాడు అక్కడ. ఇతను పాడాడు. ఇతను పాడుతూ ఉంటుంటే మా నాన్నగారు సువార్తకి వెళ్ళి వచ్చి అక్కడ ఆగారు. ధనియాలు, మెంతిగింజ పాడుతున్నావా అని రా అన్నారు అంతే. నన్ను వెళ్ళండి పిల్లన్నారు. నాన్న పిలుస్తున్నారు నిన్ను అన్నాను. మా వాడు అల్లిపోయాడు. వెళ్ళిపోతున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను. మా ఇద్దరికి ఒక అక్క ఉంటుంది, అది సుప్రీంకోర్టు జడ్జి లాంటిది మా అక్క. అస్సలు భయం ఉండదు దానికి, బండది. లోపల భయం ఉన్న పైకి మొత్తం భయం లేనట్టు ఉంటుంది. మొత్తం ముగ్గురు అటెండ్ అయ్యాం. ముగ్గురిని కూర్చోబెట్టి చెప్పాడు ఆయన, మీరు ఇలాంటి పనులు చేస్తే నా పిల్లలు కారు అన్నాడు అంతే. ఏమన్నాడు? మీరు నా పిల్లలు కారు అంతే. మా అమ్మంది అదేంటి అలా మాట్లాడుతున్నారు ఏంటంటే, అంతే, నువ్వు కూడా వీళ్ళకి ఇలాంటి ప్రోత్సహించే ఉంటే నువ్వు నా భార్యవే కావు, మీరు ఇక్కడ ఉండకూడదు. ఇంకే పెద్ద మాట ఏమన్నాడంటే, మనం చేసేది సేవ, ఈ సేవ బియ్యం తింటున్నారు మీరు కట్టుకునే బట్ట సేవ డబ్బులతో వచ్చింది బట్టది, దేవునికి లెక్క చెప్పాలి. మీకు ఇలాంటి లోక సంబంధమైనటువంటి అలవాట్లు కావాలనుకుంటే ఇక్కడ భోజనం చేయొద్దు, నా ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపోండి, ధనియాల పాటలు, జీలకర్ర పాటలు పాడుకోండి అన్నాడు. నాకు బాగా గుర్తుంది. మా అన్నయ్య ఏడ్చాడు, నాన్నగారు కొట్టేశారు, అన్నయ్యని గట్టిగా కొట్టేశాడు. నన్ను కొట్టకుండా చూసుకున్నాను నేను జాగ్రత్తగా. నేను దూరంగా ఉండి బాధపడుతూ ఉంటాను. అప్పుడు అనుకున్నాను, మనం చెడ్డ పనులు చేస్తే నాన్న ఇంట్లో ఉండొద్దు అన్నారు. అమ్మో, మనం బూతులు మాట్లాడకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు, దొంగతనాలు చేయకూడదు. మా చర్చిలో వచ్చిన కానుకలు ఒకసారి తీద్దామని చెయ్యేలా పెట్టాను నేను. స్కూల్కి వెళ్ళేటప్పుడు అది కానుకలు వేస్తారు కదా, మీరందరూ వేస్తూనే ఉంటాయి కదా, 2 రూపాయలు కొట్టేద్దామని చెప్పి చెయ్యి పెడితే దేవుని ఆత్మ వచ్చి నాతో మాట్లాడింది. ఒక్కసారే నా గుండె దడొచ్చేసింది. అమ్మో,
దేవుని సొమ్ము నేను దొంగలించకూడదు. ఓకే, దేవుని సొమ్ము, నేను ఇలాంటి పని చేస్తే దేవుడు నాన్న వదిలేస్తాడేమో, దేవుని పరిచర్య పాడైపోతుందేమో. మా నాన్నగారు అనేవారు, మీరు సినిమాలకు వెళ్ళినా షికార్లకు వెళ్ళినా ఎవరైనా మీ పిల్లల్ని అక్కడ చూసాం ఇలా మాట్లాడారని నా చెవిలో పడితే నేను సువార్త చెప్పలేను, నాన్నని దేవుడు వదిలేస్తాడేమో అని భయం. అలాంటి పునాదులు నా తండ్రి పెంచటం, ఆ భయం వల్ల ఏంటంటే నా తండ్రికి నేను కొడుకుగా బ్రతకాలి అనే దాంతో ఓహో తెలిసినప్పటి నుంచి ప్రియులారా ఈరోజు వరకు నా తండ్రి మాటకి నేను గౌరవిస్తూనే ఉన్నాం మేము. ఆమెన్. ఎందుకంటే ఆయన వదిలేస్తాడు, మనం ఆయన బిడ్డలం కాకుండా పోతే ఆశీర్వాదాలు పోతాయి. మమ్మల్ని పెంచినప్పుడే ఆయన ఆ రీతిగా పెంచటం వల్ల నా తండ్రికి నేను బిడ్డగా శాశ్వత కాలం నిజమైన ప్రేమతో ఉన్నాను. ప్రియులరా, ఒక లోక సంబంధమైన తండ్రి పెట్టిన కట్టుబాటులకు లోబడితే మనం కుటుంబంగా ఎలాగ ఉంటామో, ఆ పరమ తండ్రి పెట్టిన నిబంధనలకి మీరందరూ కట్టుబడి ఉంటే ఆయన ఆశీర్వాదములకు మీరు వారసులగుతారు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ ఇంట్లో ఏదైనా నష్టం వస్తుందా? మీ వ్యాపారాలు మంచిగా ఉండట్లేదా? మీ పంట ఏమైనా నష్టం అయిపోతుందేమో, అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి జరుగుతుందని అనుకుంటున్నారా? మీరు ఒక్కటే చేయండి. ఈరోజు దేవుడు మీకు ఒక మాట వాగ్దానం మీ ముందు పెట్టాడు. మీరు నా జనులైతే, ఏమంటున్నాడు లాస్ట్లో, నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు. ఆమేన్. మీరు యేసుక్రీస్తు బిడ్డలుగా ఉంటే సిగ్గుపడరు, సైతాను బిడ్డలుగా ఉంటే ఎల్లకాలము సిగ్గునందుతారు. సాతాను కుటుంబీకులుగా మనం ఉంటే మన పంట పాడైపోతుంది, ఆశలు నిరాశగా మారిపోతాయి, ఏ మార్గము చూసినా చీకటిగానే ఉంటుంది. నీవు యేసులో మార్పు చెందితే, వేషధారిగా కాక క్రీస్తు బిడ్డగా నువ్వు నిరూపించుకోగలిగితే దైవ ఆశీర్వాదములన్నీ 1 by 1 హైవే నుండి వచ్చినట్టు వచ్చి పడిపోతుంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. చీడ పురుగులు, గొంగళి పురుగులు, చదవమ్మా. మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులు, చీడ పురుగులు. ఇది నాకు వ్యవసాయం అలవాటు కాబట్టి చెప్తున్నాను. పసరు పురుగు ఎక్కడ ఉంటుంది, చీడ పురుగు ఎక్కడ ఉంటుంది తెలుసా మీకు? గొంగళి పురుగు, పసరు పురుగు, మిడతలు, చీడ పురుగు దుబ్బు దగ్గర నుంచి పైకి ఆకులు, గెల, ధాన్యం మొత్తం ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్ ఉండాలో ఆ డిపార్ట్మెంట్ ఉండి ఆ పసరంతా తీసేసుకుంటుంది అనమాట. నీ కష్టార్జితం నిలబడట్లేదే, ఇంతకాలం కూలి పని చేసిన ₹1 సంపాదించలేకపోయాను, వ్యాపారం చేసిన ఏం సంపాదించలేకపోయాను, ఏది కూడా నిలువ లేకుండా అయిపోయిందని అనుకుంటున్నావేమో. ఈ క్షణమే నువ్వు యేసు వైపు నిజముగా చూడగలిగితే, వేషధారిగా కాక ఆత్మీయంగా నువ్వు మార్పు చెంది, ప్రభువా నీకు విరోధంగా చేసిన పాపాలు క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించు అని ప్రార్థన చేసిన వెంటనే నీవు ఆయన బిడ్డగా చేర్చబడతావు. ఆయన నీకు తండ్రిగా మార్పు చెందుతాడు. అప్పుడు ఆయన నీకు తండ్రి అయినప్పుడు ఆయన ఒక మాట సెలవిస్తాడు. పురుగులారా, చీడ పురుగులారా, పసరు పురుగులారా, మిడతలారా, మీరందరూ వెళ్ళిపోండి అక్కడి నుంచి, గెట్ అవుట్ అన్న వెంటనే అన్నీ ఒక్కసారి లేచి వెళ్ళిపోతాయి. నీ పసరు, నీ పంట, నీ కష్టము దీవెనగా గెలలేస్తాయి. ఐశ్వర్యము, దీవెన నీకొచ్చి ప్రాప్తిస్తుంది. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గు నొందరు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున
ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే, యేసు నీవే ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. బుద్ధి జ్ఞానము నీ దానమని చెందకు చేరాను, సుఖ సంపద నీ దీవెనని చెందకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసయ్యా నీ బిడ్డగా ఉంటే సిగ్గుపడకూడదు. ఆమేన్. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అను నా మహా సైన్యము తినివేసిన, చూడండి, తినివేసిన సంవత్సరముల పంట మీకు మరలా నిత్తును. నా ప్రియ సహోదరులు ఆలకించండి. పురుగు పోతుంది, ఈ సంవత్సరం పంట పండుతుంది అని అనుకుంటే మనం నో, ఈ సంవత్సరం పండే పంట కాదు, ఇంతకు ముందు నీకు రావాల్సిన పంట మరలా దేవుడు ఈ పంటలోనే ఇన్క్లూడ్ చేసి బలమైన దిగుబడి దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఇంతవరకు నువ్వు కష్టపడి ప్రార్థన చేసుకుంటూ దేవా దేవా అనుకుంటూ ఉన్నప్పుడు కూడా పోయిన పంట, పోయిన అదంతా ఒక్క పంటలోనే నీళ్లు ద్రాక్షారసముగా మార్చినట్లుగా ఈ సంవత్సరం మీ పాడి పంటల్లో 7 అంతల అభివృద్ధిని మీరు చూడబోతా ఉన్నారు. నమ్మిన వారందరూ చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి ఆమేన్ 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 7 మార్లు చెప్పి కేకలు వేయండి. నీవు సిగ్గుపడవు. ఆమేన్. నీ బిడ్డ సిగ్గుపరచబడదు, నీ భర్త సిగ్గుపరచబడడు. ఎలా చెప్పాలి సమాధానం? ఇంతకాలం అప్పులైపోయాను, ఇంతకాలం ఇలాగైపోయింది, బిడ్డ బ్రతుకు ఎలాగైపోయింది, ఇంటిలో నుండి నాకు బయటకు రావాలని లేదు, ఎవరి కార్యక్రమాలకు వెళ్ళాలని లేదని ఏడుస్తున్నావేమో. మరలా నీ పంట 7 అంతలుగా పండిన పంటను చూసి, 7 అంతలుగా నువ్వు దీవించబడిన స్థితిని చూచి అవమానించిన వారందరూ మరలా నిన్ను అద్భుతముగా అభినందించబోతా ఉన్నారు. వారి ముందు మరలా తిరిగి ఘనత రాబోతా ఉంది. ఏడవకండి. బేదలైన మీరు ధన్యులు, కొంచెము తిన్నా సుఖ నిద్రపోతారంతే. మీరందరూ గొప్పవాళ్ళు అవ్వాలని ప్రార్థిస్తున్నాను. నేను నిజంగా మీ ఆశీర్వాదాలు కోరి మీ మధ్యకు వస్తున్నాను. నేను మీరందరూ దీవెనగా ఉండబోతా ఉన్నారు. ఎట్టి పరిస్థితులు ఈ సంవత్సరం అద్భుతంగా మీరు సెటిల్ అయిపోతారు అంతే. మీ ఇంటిలోనికి దీవెన మహావర్షముగా రాబోతా ఉంది. భయపడకండి, నేనున్నా ప్రార్థిస్తున్నాను. మీరందరూ సొంత కార్లు వేసుకురావాలని ప్రార్థిస్తున్నాను. కారు అండి, రిక్షాకి డబ్బులు లేవు అనుకుంటున్నారేమో. ఆటో వాడే గింటెత్తున్నాడు, తక్కువ ఇస్తే బలమే కూర్చోబెడుతున్నాడు, ఎక్కువ ఇస్తే సీట్లో కూర్చోబెడుతున్నాడు అని ఏడుస్తున్నావేమో. నో, మన ప్రార్థన శక్తి పరిచర్యకు వచ్చిన ప్రతి బిడ్డ ఇంట్లో కొత్త కారు ఉంటుంది. కారు ఉండటం అంటే ఏంటి తెలుసా? కారు ఉండటం అంటే నీ స్థితి ముందు స్థలము, గృహము, నీ పంట, ఫైనాన్షియల్గా నువ్వు దీవించబడుతూ. అయినా ఇప్పుడు ఇంతకు ముందంటే
బండి మీద వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నారు కదా, మా అమ్మని తీసుకెళ్ళాలి, మా అత్తగారిని తీసుకెళ్ళాలి, మా మామగారిని తీసుకెళ్ళాలి, ఎన్ని సబ్జెక్టులు వస్తాయన్నమాట. ఇంకా అందరినీ కారులో పాడేసి డుర్రుమని పోతాం. ఎక్కడికి? తైలాభిషేక ప్రార్థనకి. ఆమేన్. మీరందరూ నోట్ చేసుకోండి. ఒక వాగ్దానం ద్వారా పుట్టిన నా నోట నుండి వాక్కు దేవుడు ఇస్తున్నాడు. దాన్ని మీరు నమ్మగలిగితే రిసీవ్ చేసుకోండి. మీకు కారు కొనుక్కునే స్థితి మీకు ఎప్పుడు వస్తుందంటే, అన్ని విధాలుగా సెటిల్ అవుతేనే ఆ స్థితికి వస్తారు. ఆ స్థితికి వచ్చినప్పుడు మీరు మీ కుటుంబాలు దీవెనగా ఉండటం ద్వారా మీ గ్రామాల్లో, మీ గుమ్మంలో ఉన్నటువంటి మంచి మీ ఆశీర్వాదాన్ని ప్రజలు చూచి వీరు క్రీస్తునందున్నందువల్ల వీరు యథార్థంగా ఉన్నారు, ఈ వీరి యథార్థత ఇంతగా వీరిని ఆశీర్వదించిందని ప్రజలు మీ గురించి సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నారు. ఈరోజు ఈ తైలాభిషేక ప్రార్థనలో ప్రవహిస్తున్న గొప్ప మాట ఏంటంటే, చూడండి, చీడ పురుగులు, గొంగలి పురుగులు, మిడతలు, పసరు పురుగులు, చీడ పురుగులు అను నా మహాసైన్యం. దాన్ని కొంచెం షార్ట్ మారిస్తే ఏమొస్తుందంటే, పసరు పురుగులు, వడ్డీ వ్యాపారస్తులు, వడ్డీ చీటీలు. ఏమా సిగ్గులేదా? కట్టలేవా? పుచ్చుకున్నావు? ఆడప్పు ఎంత కట్టినా తీరతాడు. కొంచెం లేట్ అవుతే ఆ వడ్డీకి మళ్ళీ ఇంకో వడ్డీ కడతాడు. ఆడో పసరు పురుగు, అదో పసరు పురుగు, మిడత మడతలేస్తూ ఉంటుంది. ఆమెన్. ఏం చేస్తారు వాళ్ళు? మడతలేసేస్తుంటారు. నువ్వు అప్పుడు కోర్టు కడతానని పట్టుకెళ్ళావు కదా, అప్పుడు నేను ఇవ్వకపోతే ఏమైపోదు? అదో మిడత. నీకు ఏదైనా డబ్బులు వస్తున్నాయని తెలిసిందంటే వచ్చేస్తుంది అనమాట. ముందు ఎలాగున్నావు, ఇలాగ వెళ్తూ ఆగాను, డబ్బుల కోసం కాదు సుమా. మరి దేనికోసం? బాకీకి వసూలు చేసే ముందు వారం 10 రోజుల ముందు వస్తుంది ఆ మిడత. మడతెట్టుకుని వస్తుంది ఒక మాట వచ్చి, అదే ఇలాగ వెళ్దాం అనుకుంటున్నాను, ఇలాగ వేరే వాళ్ళు పిలిచారు చిన్న కార్యక్రమం, ఎలాగున్నావు ఏంటని కొద్ది మంచినీళ్ళు తాగి వెళ్దామని ఆగాను. మంచినీళ్ళు తాగి వెళ్తుందా సహోదరి మిడత? పసరు పురుగు ఏం చేస్తుంది? ఆ పసరు పురుగుకి నువ్వు ఒక కాఫీ పెట్టిస్తావు అగ్గగ్గలు ఆడుతూ. ఎందుకంటే బాకీ ఇవ్వాలి కనుక భయంతో పాలు ఎక్కువేసి మరీ ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి. ఆ పాలు, ఆ గ్లాసుడు పాలు ఉంటే మన ఇంట్లో 5-6 కాఫీ పెట్టుకుంటాం. ఆ మిడతకి ఆ గ్లాసుడు పాలు ఇస్తే చల్లగా వెళ్ళిపోద్దేమో తిట్టకుండా అని చెప్పి గ్లాసుడు పాలులోని టీ పొడి వేసి దానికి ఇచ్చేస్తావు. ఆ మిడత పసరు పురుగు, గొంగళి పురుగులకు పురుగులు తాగేసి మూతల తుడిచేసుకుని, అదే మీ బావగారు డబ్బులు ఇస్తారట కదా, గవర్నమెంట్ డబ్బులు వచ్చినాయా? సరిగ్గా వస్తున్నాయా? వస్తున్నాయమ్మా. అదే ఈ నెల 1వ తారీఖు వస్తాయేమో కదా. అదే అంటే నేను మళ్ళీ ఆ డబ్బులకు వస్తాను, నువ్వు నాకు ఇవ్వాలి, జాగ్రత్త పెట్టుకో అని సూచన చెప్తుంది గొంగళి పురుగు ఒకటి. హల్లెలూయా, హల్లెలూయా. బంగారం పట్టుకెళ్ళావు అనుకుంటే ఆడో పసరు పురుగు నీకు 10,000 ఇచ్చి మళ్ళీ దాన్ని వదిలిపించడానికి వెళ్ళినప్పుడు 10,000ని 15,000గా మారుస్తాడు. ఏమైందండి ఇంత అయిపోయిందంటే, మరి తక్కువ వడ్డీ అన్నారు కదండి. అదే మీరు ఆ టైం కట్టలేకపోతే ఆ వడ్డీ అసలు కలిపాను, అసలు వడ్డీ కలిపి ఇంత అయింది, చక్కెర వడ్డీ. ఆడో గొంగళి పురుగు, ఆడో మిడత. మనల్ని అందరూ తినేయటమే, మందులు కొట్టోడు తినేయటమే. చెప్పరే మీరందరూ, మిమ్మల్ని ఎవరు తింటలేదా? మీరు ఎలాగున్నారు తెలుసా? అందరూ తినేసిన చెరుకు పిప్పులాగా ఉన్నారు మీరు. ఈ చెరుకు పిప్పుకి దేవుడిస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, మరలా మీరు గెడలుగా దీవెనగా మారబోతా ఉన్నారు. ఏడవబోకండి, భయపడకండి. యేసు ఇది నా నిమిత్తం ఇస్తున్న మాట, మిమ్మల్ని ఆశీర్వదిస్తున్న మాట. గొంగళి పురుగులు, కోర్టు ఫీజులు, నల్ల కోట్లు వేసుకున్న వాళ్ళు కూడా డబ్బులు లాగేస్తుంటారు మన దగ్గర. ఏమ్మా ఏంటి? అదే మా ఆయన మన దవడమే కొట్టి వెళ్ళిపోయాడండి. ఆ నల్లకోట వేసుకున్న అతను ఏమంటాడు తెలుసా? అవునమ్మా, దవడమే ఎలా కొట్టాడు? ఇలా కొట్టాడేంటి? ఇలా కొడితే ఒక సెక్షన్ ఉంది, ఇలా కొడితే ఒక సెక్షన్ ఉంది, ఇలా గెంటెత్తే ఒక సెక్షన్ ఉంది అంటాడు. ఆ 3 చెప్పండి అంటావు. 3 స్ట్రాంగ్గా ఉన్నది ఏంటంటే, ఇలా కొడితే ఇలాంటి నోటీస్ పంపించాలంటాడు. మరి ఆ నోటీస్కి ఏంటంటే, ఇది కొంచెం కాస్ట్లీ నోటీస్, దీనికి నువ్వు 2,000 కట్టంటాడు.
ఇలా కొట్టడానికి కారణం ఏంటో ఇంకేమైనా తెలుసా అంటే, మా అత్తగారండి ఈ మధ్య వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళాకనే మా ఆయన మారిపోతున్నాడని చెప్పేవనుకో, దానికో నోటీస్ అంటాడు. మళ్ళీ ఎవరికి? అత్తగారికో నోటీస్ పంపాలండి, దానికి పంపించాలండి. మరి నోటీస్ పంపితే గడగడలు ఆడిపోతుందని చెప్తాడు. మళ్ళా అంటాడు అత్తగారు అలాగ అవటానికి కారణం ఏంటంటే, మా ఆడబడుచు ఈ మధ్య లేనిపోయి ఎక్కిస్తుందని అంటది. అప్పుడంటే ఆ నల్లకోట వేసుకున్న అతను, అయితే ప్రమాదం అంతా అక్కడ ఉందనమాట, దానికి కూడా పెద్ద నోటీస్ పంపించాలి. సరే నేను ఉన్నాను, నేను నోటీసులు పంపించేస్తాను అంటాడు. పంపించండి బాబు, నీకు ఏం పర్వాలేదు, అందరూ నీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతారు, నీ మాటే పైన ఉంటుంది అంటాడు. ఆ మాటలు చాలా బాగుంటాయి. లాస్ట్లో అంటాడు, ఇదిగో మీ ఆయనకి నోటీస్కి 2000, మీ అత్తగారికి నోటీసు 2000, మీ ఆడబోడ్స్ ఇంకొంచెం స్ట్రాంగ్ నోటీస్ అంటే 3000. ఎంత అయింది అక్కడికి? 2000 లెక్కలు రావా మీకు? 2000, 4000, 4000 తర్వాత ఆడబడుసు కొంచెం కాస్ట్లీ ఉంటుంది. ఆడబడుసు అంటే అద్దమొగుడు అంటారు కదా, ఏమంటారు? ఆడబడుసు అంటే అద్దమొగుడు అని అంటూ విన్నాను నేను. కొన్ని అంత లీడింగ్లో ఉంటుంది బండి అంతా. ఆ వదిన గారు తిరగబడిన చేపు నడుస్తుంది, తిరగబడితే మొత్తం మారిపోతుంది. చివరికి కోర్టుకి ఈ నల్ల కోట వేసుకున్న ఆయనకి ఎన్ని డబ్బులు కట్టాలి? గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా 7,000 ఆ నల్ల కోట వేసుకున్న ఆయనకి ఇచ్చాక నీకు వస్తుంది చెమట, నోటీస్ వెళ్తుంది. అంతే, ఈ గొంగల పురుగు 7,000 లాగేసింది. నీది లాగేసిందా? నీకు 7,000 సంపాదించాలని ఎక్కడొస్తాయి నీకు? అక్కడితో ఆగుతుందా? మళ్ళీ నెలకు ఇంకొకటి పంపించాలి. అదే రమ్మంటున్నారు, వాళ్ళు కోర్టుకు వస్తున్నారు, మనం కోర్టుకు వెళ్ళాలంటాడు. దెబ్బ మళ్ళీ ఇంకొక 7,000, మళ్ళీ ఇంకొక 10,000. నీ కష్టార్జితం ఇలా తినేస్తాను. ఏదైనా ఒక స్టేషన్కి వెళ్ళామనుకోండి, అదో చీడ పురుగులు కొంతమంది ఉంటారు, వారు అదే కొంచెం చేతులు డబ్బులు, ఓకే నేను ఎస్ఐ గారితో మాట్లాడతాను, వెళ్ళిపో, భయపెట్టేసి. లోకం అంతా ఎలాగైపోయిందంటే, ఎక్కడ పడితే అక్కడ ఆఫీసులో డబ్బులు, లంచం, ఎవరు పడితే వారు నీ కష్టార్జితం తినేస్తూ ఉంటారు. ఏడుస్తూనే ఇస్తూ ఉంటుంటావు, తప్పదు, నీకు తప్పదు. చివరికి దిగాలైపోయిన నీతోని దేవుడు మాట్లాడుతున్నాడు. స్టేషన్లు పడిపోయిన నీ డబ్బు, హాస్పిటల్లో పడిపోయిన డబ్బు, హాస్పిటల్ ఇంకా భయంకరమైన మిడతలయ్యి, పసరు పురుగులు. అదే డాక్టర్ గారు చెప్పారమ్మా, అసలు చెప్పలేమన్నాడమ్మా అంటది నర్స్ వచ్చి. ఏం చెప్పలేము, బిల్లా మనిషా? అదే లోపల హార్ట్ ఆగిపోయిందంట అంటుంది. డాక్టర్ ఒకటి చెప్తే నర్స్ ఇంకొక డిప్లొమాటిక్ పసరు పురుగు ఉంటుంది. ఆ నర్స్ ఏం చెప్తే తెలుసా, రక్తం ఇలాగా హార్ట్లోకి వెళ్ళాలట, ఇలాగ వెళ్ళటం మానేసి ఇలాగ యూరిన్లోకి వెళ్ళిపోతుందంట అని చెప్తుంది. అయిపోయి అలాగే వెళ్ళిపోతే ఎలాగండి? మరి అదే మరి చెప్పలేమంటున్నారు. సంతకం పెట్టి 1,00,000 రూపాయలు కడితే డాక్టర్ గారికి నేను జాయిగా చెప్తానంట. ఏమని చెప్తావు? మా వాళ్ళు అని చెప్తానంటే. అలా చెప్తే ఏం చేస్తాడు? ఆ యూరిన్లోకి వెళ్ళకుండా ఇది హార్ట్లోకి వెళ్ళి తిప్పేస్తాడు. ఏమో నిజమేమో, కిడ్నీ నిలబడిపోయింది, అది పాడైపోయింది, లివర్ పాడైపోయింది, లోపల ఏమి ఎలాగున్నాయి మనకేం తెలుసు? ఈ మధ్య కొత్త రోగాలు, గుండె మీద నల్ల మచ్చ వచ్చిందని, తెల్ల మచ్చ వచ్చిందని, కిడ్నీ మీద మచ్చలని, ఈ మచ్చలు, ఈ మాయ రోగాలు, ఇవన్నీ పసరు పురుగులు. ప్రజలారా, అంత్యకాలములో ఉన్నాం. క్రీస్తు బిడ్డగా ఉంటే మనము రక్షించబడతాము. ఆమేన్. నర్సులు, డాక్టర్లు, స్టేషన్లు అందరూ కొంతమంది భయంకరమైన పురుగుల కింద ఉంటారు, కొందరు న్యాయవంతులుగా ఉంటారు. ఈ పురుగులే తినేస్తూ ఉంటాయి. వసూలు, పైసా వసూలు అంత. ఎక్కడ చూసినా కిరాణా కొట్టుకెళ్తే ఆడు తినేస్తాడు, పెట్టక కొట్టు పెడతాడు ఊర్లో. కేజీ బెల్లం కరెక్ట్గా ఎంత వస్తాడో తెలుసా మీకు? అటు 1000 అంటే కేజీ. మీకు బెల్లం ఎంత వస్తుందో తెలుసా? మీకు 900 వస్తుంది. పంచదార ఎప్పుడైనా సరిగ్గా చూసుకున్నారా? నూనె ఎప్పుడైనా సరిగ్గా చూసుకున్నారా? ఆ కాటా కింద ఇంకోడు చింతపండు ఐస్కాంత ముక్క ఎడతాడు ఒకటి. ఆ పప్పు వేసినప్పుడు కూడా విలేజ్ల్లో కొట్టుల్లో కొంతమంది చూడండి, ఆ పప్పు వేసినప్పుడు కూడా పప్పు ఫోర్స్గా వేస్తాడు.
మినపప్పు అనుకుంటా, దాంట్లో ఫోర్స్గా వేయటం వల్ల కాట దన్మని దిగుతుంది, దిగినట్టు తీసేసి చెత్తాడు. ఆడో పసర పురుగు, సోడా బడ్డి ఓడో పసర పురుగు. నీకు నిమ్మకాయ పిండి, నిమ్మకాయ కూడా సరిగ్గా పిండి, నిమ్మకాయ పెడతాడు కానీ నిమ్మ పీసి కలిపిచ్చేస్తున్నాడు అట. బలైపోయిన మనందరి కొరకు యేసు వాక్యం ఈరోజు ప్రభు బయలుపరుస్తూ ఉన్నారు. నేను నిన్న రాజమండ్రి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను కాకినాడ నుంచి. నేను ఒక్కడినే కాకినాడ నుంచి డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు మధ్యలో మామిడి తాండ్ర అమ్మేవాడు కనపడ్డాడు. ఎవరు? మామిడి తాండ్ర తెలుసు కదా మీకు, మామిడి తాండ్ర అమ్మేవాడు. నేను కొంచెం బండి స్లో చేసుకుని కొంచెం మామిడి తాండ్ర తింటూ వెళ్దాం బాగుంటుంది కదా అని, నాకు మామిడి తాండ్ర అంటే ఇష్టం అని కొనుక్కున్నాను. అని అన్నాను, ఎంత అన్నాను, కేజీ 250 రూపాయలు అండి అన్నాడు. అడిగినప్పుడు 250 అని బాగానే చెప్పాడు, ముఖం బాగానే ఉంది అడిది. సరే అని చెప్పేసి నేను ఒక పావు కేజీ, ఒక అర కేజీ అన్నాను. అర కేజీ అంటే 110 రూపాయలు. నేను 500 రూపాయలు ఇచ్చాను అడిగి. 500 రూపాయలు ఇస్తే వాడు నాకు చూస్తున్నాను ఎదురుగుండా కాట టక్కుమని లెక్కొట్టాడు. ఇలాగని వెంటనే ఇలాగ దిగిపోయింది అది. ఫోన్లో వ్యాపారం చేసుకున్నాడు. ఈడో పురుగేమో, ఈ పురుగుకి నేను ఇవ్వాల్సిన కర్మ నాకు రాయిస్ ఉందేమో అని బతుకుతున్నాడు కదా అని ఇంకేం అనలేదు. ఇక్కడ నేను ఇచ్చాడు. నేను ఆడికి 500 ఇచ్చినప్పుడు ఆడు మిగిలిన డబ్బులు నాకు ఇవ్వాలి కదా, మిగిలిన డబ్బులు ఇచ్చాడు. ఇచ్చిన దాంట్లో ఇంకొక 25 రూపాయలు నొక్కేసాడు. అందులో నొక్కేసినాడు. నేను ఆడు లెక్క పెడుతుంటే అలా చూస్తున్నాను, చూడలేనట్టున్నాను కానీ చూస్తున్నాను. ఆడు ఎంత లెక్క పెట్టాడో నాకు అర్థమవుతుంది. 50 కాగితాలు 10 పెట్టాడు. ఇస్తున్నాడు. ఇచ్చినప్పుడు కూడా నేను ఆడు ముఖం వంక చూస్తున్నాను, ఆడు తేడా చేసాడని. ఆడు కళ్ళు మోయటం మొదలెట్టాడు. అక్కడి నుంచి కొత్త రోగం అనమాట. ఆడికి ఉట్టుదిట్టుది. ఏం చేస్తున్నాడు? అదేనండి అన్నాడు. ఏయ్, ఎందుకు నవ్వుతున్నాడు? కళ్ళు మోస్తున్నావు ఎందుకు? ఇంచేపు బాగానే మాట్లాడావు కదా. నాకు లెక్కలు తెలియవండి అన్నాడు. మరి లెక్కలు తిరగ నాకు ఎంత ఇచ్చావు అన్నాను. అదే కొంచెం ఎక్కువ ఇచ్చేసి ఉంటాను లేండి, పోలేండి అన్నాడు. లెక్కలు తెలబడి లెక్క పెట్టి అన్నాను. ఏదో కాటా అంటే తేడా వచ్చింది ఫోన్లే అనుకుంటే ఇంకొక 10 రూపాయలు దొప్పించాడు. ఆ 10కి దొబ్బినా పర్వాలేదు, కళ్ళు మోయటోడు మొదలెట్టాడు. కళ్ళు ఇలాగా ఏంటో అమాయకుల్లాగా, తెంగరోళ్ళలాగా, గోబ వాసిల కొట్టలు అలాంటి. కానీ పురుగు అక్కడ ఉంది. అక్కడ ఏముంది? అదొక పురుగు. అది మళ్ళీ లెక్క పెట్టాను. నాకు లెక్కలు రావండి అంటున్నాడు. ఇలా రా నా దగ్గర రా అన్న. వచ్చాడు. ఇది ఎంత? 50 అని లెక్క పెడితే 25 రూపాయలు తక్కువ వచ్చింది. ఎంత తక్కువ వచ్చింది? 25 అండి అన్నాడు. మళ్ళీ 25 నేను మీకు ఇవ్వాలండి, మీరు నాకు ఇవ్వాలండి అన్నాడు.
మొత్తం ముచ్చేసుకొని నువ్వే నీ దగ్గర పెట్టేసుకో అన్నాను. ఎంత మాయ లోకం. ఆమేన్. అప్పుడు నేనేం చెప్పాను డాడీకి, ఇలా చేయకూడదు, నువ్వు ఇలా కళ్ళు మూయటాలు కొత్త రోగం పెట్టుకోకు, నిజంగా నీకు ఒక వ్యాధి వచ్చేస్తుందిరా బాబు. ఎలా చెప్పానో తెలుసా, నేను ఆడికి ఇంకొక 50 రూపాయలు వెనక్కి ఇచ్చేసాను. ఆడు మనకు పాతికి ఇవ్వాలి కదా, పాతికి తీసుకోకుండా అందులో ఒక 50 ఎక్స్ట్రా ఇచ్చి ఆడికి కోట్ల కిమ్మత్తైన మాట ఒకటి చెప్పాను, యథార్థంగా వ్యాపారం చేసుకో, నీ డబ్బు నిలబడుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. బెల్లం అమ్మేవాడు ప్రమాదమే, చింతపండు అమ్మేవాడు మోసమే, పాలు అమ్మే గొడవ ఇంకా భయంకరమైంది. అది మీరు అందరు ఇందులో ఖాతాదారులు ఉన్నట్టున్నారు. పాలు గేదె ఒకటి అయితే 10 గేదెలు పాలు అమ్మేస్తుంది ఒక్కొక్క ఆమె. తెల్లగా ఉన్నంత సమయం నీళ్ళు పోస్తూనే ఉంటుంది. ఒకవేళ అది తెలుపు తగ్గిపోతే పళ్ళపొడి కూడా వేసేస్తారు కొంతమంది. భయంకరమైన ప్రమాదం. ఇవన్నీ పురుగులే. వీళ్ళందరూ తినేసేది నిన్నే. ఇంతవరకు నీవు ఆ రీతిగా బలైపోయావేమో. ఈరోజు యేసయ్య నీకు ఇస్తున్న మాట, పోయిన నీ పంట. చెప్పండి, నాతో చెప్పండి. అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను, గట్టిగా చెప్పాలి, సంవత్సరముల పంటను. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. నీ దగ్గర డబ్బులు వడ్డీలు వసూలు చేసిన వాళ్ళు, పాల వాళ్ళు, వ్యాపారస్తులు, హాస్పిటల్ వారు, ఈ మిడతలు, పసరు పురుగులు, చిన్న పురుగులు, పెద్ద పురుగులు అన్ని తినేసిన పంట ఈరోజు నోట్ చేసుకోండి. ఈ సంవత్సరములు పోయిన ఆశీర్వాదాలన్నీ దేవుడు నీకు మరలా అప్పగించుచున్నాడు. అప్పుడు నీ అవిధేయతను బట్టి పోయింది, ఇప్పుడు నువ్వు మార్పు చెందుతున్నావు కదా, మరలా నీది నీకు ఇచ్చేస్తున్నాడు అనమాట. నాతో ఈ మాట చెప్పండి, సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తును, నా జనులు ఇక ఎన్నటికి నీ సిగ్గు నొందరు. ఆమేన్. ఇలా నమస్కరించండి. మీ పక్కవారు వైపు చూసిన నేను చెప్పిన మాట చెప్పండి. సంవత్సరంలో పంట, పురుగులు తినేసిన పంట, మిడతలు చీడ పురుగులు తినేసిన పంట, సంవత్సరంలో పంట దేవుడు నీకు అప్పగించుచున్నాడు. నిజంగా చెప్తున్నారు అలాగా? ఇలా చెప్తున్నారు కొంతమంది, దేవా నీకు పంట వస్తుందని. మనం ఎవరు చెప్తున్నాం వాళ్ళ వైపు తిరగండి, కొంచెం వంగండి, కొంచెం పొట్ట తిప్పండి. ఇలాగా ఈ తిరగట్లేదు, ఈ మధ్య పెరిగిపోయి. తిరగండి, ముఖం తిప్పండి, కళ్ళుతో చక్కగా చూడండి. పురుగులు తినేసిన పంట నీకు దేవుడు అనుగ్రహించుచున్నాడు. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. హల్లెలూయా. మీకు ఒక సాక్ష్యం చూపిస్తున్నాను చూడండి. మన విజయవాడ వచ్చి ఆమె సాక్ష్యం చెప్పింది. జొన్న తోట గడ్డి వచ్చేసింది, ఈ పంట తగ్గిపోయింది, ఎండిపోయింది చేను, కౌలుకు తీసుకున్నారు పాపం. ఎండిపోయిన పంట ఎలాగని ఏడుస్తూ ఉంటే మన ప్రార్థనా తైలం, ఏ తైలం ఇది? వారు కొత్తగా దేవుణ్ణి నమ్ముకున్నారు, ప్రార్థన తైలాభిషేకానికి వస్తున్నారు. ఈ ప్రార్థనా తైలంతో ఆ చుట్టుపక్కల అందరూ అనుకున్నారట, వీరు వెళ్ళిపోతారులే, ఏంటి వీళ్ళ వల్ల కాదు, వీళ్ళు చేయలేరు, ఇది భూమి ఇచ్చినోడు కూడా ఇంజిన్ ఇవ్వటం మానేసాడట. భార్య భర్తలు బాధపడుతున్నారు. గుదిలేద్దాం అనుకున్నప్పుడు దేవుని వాగ్దానము సెల్ల వచ్చింది, బలపడ్డారు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే, మనము దేవుణ్ణి నమ్ముకున్నాం, ఈ పాడైపోయింది, ఎండిపోయింది ఈ గడ్డి, ఇందులో నుండి దేవుని ఆశీర్వాదం వస్తుంది, తైలాభిషేక తైలం వేసేస్తానని చెప్పి ఆ నీళ్లు పెట్టినప్పుడు తైలం పోసిందంటే, అందులో 4 మూలల తైలం పోసింది, ప్రార్థన చేసింది, దేవుడి మీద భారం వేసింది. చూడండి, మీకు చూపిస్తున్నాను. ఆమె ఎండిపోయిన చేను వీడియో తీసుకొచ్చింది. ఎంత గొప్ప విశ్వాసం చూడండి. ఇదిగో చేను ఎలాగుందో, ఎండిపోయింది, సరిగ్గా పెట్టమో, గడ్డి ఎక్కువైపోయింది, పంట తగ్గిపోయింది. అందులో ప్రార్థనా తైలం వేసింది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎగతాళిగా చూశారు దాన్ని. ఎండిపోయిన దీని మీద ప్రార్థనా తైలం వేసింది.
హేతువాదులుగా ఉన్నవారు నమ్మలేరేమో కానీ ప్రభువునందున్న వారు నమ్మగలరు. ఆమేన్. చూడండి, ఆ ఎండిపోయిన పంటలో తైలం వేసి ప్రార్థన చేసి దేవుడిని భారం వేస్తే ఎంత గొప్ప పంట పండిందో చూడండి. జొన్న పంట, మొక్కజొన్న, అలాగా చప్పట్లు కొట్టడం బుడబుక్కలోడు కొట్టినట్టు ఉంది. చేతులు పైకెత్తి గట్టిగా కేకలు వేసి ఏలయ్యండి, కేకలు వేయండి. ఎండిపోయిన పంటను దేవుడే బాగు చేస్తాడు. చూడండి, ఆ పంటలాగా పండిన తర్వాత మళ్ళీ వీడియో తీసుకొచ్చింది ఆమె. ఈ రెండు పట్టుకుని మనం విజయవాడ వచ్చి సాక్షి చెప్పింది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆళ్ళిపోయారట. ఏమైందో తెలుసా? ఎంతో శ్రద్ధగా చేసిన పంట చుట్టూ ఉన్న రైతులు, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న రైతులు 16 క్వింటాలు వచ్చింది ఎకరం. ఈ గడ్డి ఎండిపోయినటువంటి చేనులో ప్రార్థన తైలం వేసింది, దేవుడి మీద భారం వేసింది, దేవా నీవే దిక్కని ఏడ్చింది. దేవుణ్ణి నమ్మిన ఈమె పంట ఎకరం 22 క్వింటాల్ దిగుబడి వచ్చింది. వాళ్ళందరూ అన్నారట, ఆ చుట్టుపక్కల రైతులు 22 క్వింటాల్ దిగుబడి వచ్చిన దీన్ని చూసి వాళ్ళందరూ వచ్చామా ఏం చేసావు అన్నాడట. ఈమె అన్నదట, నేనేం చేస్తాను, దేవుడి మీద భారం వేసాను అందట. ఏమన్నది? దేవుడి మీద భారం వేసాను అందట. ఇంకొకటి అన్నాడట, ఒరే చేనులో దమ్ము కాదురా, మనిషిలో దమ్ము ఉండాలిరా అన్నాడట. ఈమె అన్నదట, మనిషిలో దమ్ము కాదు, దేవునిలో దమ్ము ఉండాలన్నదట. ఆమేన్, హల్లెలూయా. ఆ మొక్కజొన్న దగ్గర సాక్ష్యం పెట్టమ్మా. చూడండి ఎంత అద్భుతమైనటువంటి. మున్నంగిలో ఉంటున్నాం, మాది పొన్నికల్లు. 2 ఎకరాల పొలం తీసుకున్నాము. మాగాడి అది చాలా పల్లం ఉందంట, మాకైతే తెలియదు. ఇప్పించారు ఎవరో. 1 సంవత్సరం వేస్తే అది 2వ సంవత్సరం ఎవరో వేయరంట ఆ పొలాన్ని. మాకు తెలియక తీసుకున్నాము. వెళ్ళినాక ఎదబెట్టినాక మా ఆయన నన్ను తీసుకెళ్ళాడు చేను కాడికి. చూస్తే చాలా బాధ వేసింది. అంతా పల్లం అల్లే ఉంది. వందులే ఇంతవరకే అయిన ఖర్చు ఏందో అయింది, వదిలేసేద్దాం పొలం అని అంటే బాధ వేసి మళ్ళీ ఎవరైనా అనుకుంటారని చెప్పేసి నేను అయ్యగారి వాగ్దానం పెట్టుకొని గట్టు మీద నుంచున్నాను. పాడైపోయిందని బాధపడుతున్నావమ్మా, పాడైపోయిన దాంట్లోనే ఫలిస్తావు అన్న వాగ్దానం వచ్చింది నాకు. ఆ ధైర్యంతో ఆ చేను నేను ఆ సంవత్సరం వదిలేయకుండా మేము పండించాము. అలా అయినా సరే అది మేము మాగాడి ఒడ్లు పంటకు వచ్చే టయానికి బాగా వర్షం వచ్చేసి మునిగిపోయింది. అంతా చేను పైగా నీళ్ళు వెళ్ళిపోయినాయి. నీళ్ళు వెళ్ళిపోతే ఈ మా ఆయన గారు బాధపడుతున్నారు చాలా. నేను అన్నాను, ఏం కాదు, మనం దేవుడు బిడ్డను, దేవుడు నమ్ముకున్నాం కొత్తగా, అయినా మనం దేవుడు పట్టుకున్నాడు, లేకపోతే మనం ఇన్ని బాధల్లోంచి వచ్చి దేవుడి దగ్గరికి ఊరోళ్ళు పెట్టి మున్నంగి వచ్చాము. పొన్నికల్ నుంచి అమ్మగారు ఊరు మున్నంగి కాదు అని నేనైతే ధైర్యంగా ఉన్నాము. అలాంటిది కూడా 33 బస్తాలు ఒడ్లు అయినాయి. మునిగిపోయి నా నీళ్ళు ఏమీ కావనుకున్నాయి. 33 బస్తాలు ఎకరం 66 బస్తాల దగ్గరకు అయింది. తర్వాత జొన్న పంట వేసాం. జొన్న పంట వేసినాక గడ్డి జొన్న ఒకే సమానంగా పెరిగింది. ఎలా అయినా సరే జాగ్రత్తగా కొట్టాలని చెప్పి కొట్టినా సరే అది మొత్తం ఎండిపోయింది చేను అంతా. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు అన్నారు, ఇక పండదమ్మా, ఈ కంకులు కూడా రావు, ఇంకా అనవసరము అని చెప్పేసి అన్నారు. అందులో మళ్ళీ చేను అతను కూడా నీళ్ళు ఇవ్వలేదు, ఇంజన్ లేదని చెప్పేసి, నీళ్ళు ఇస్తానని చెప్పి. ఇంకా అయిపోయిందిలే ఇంక ఈ చేను పని అని చాలా బాధ వేసింది. కానీ ధైర్యం అయితే కోల్పోలా. ఇలా అయిపోయింది నవ్వుతారేమో అనిపించింది, కానీ ధైర్యం అయితే లాస్ట్ కోల్పోలా. ప్రతి దాంట్లో ప్రేరాయిలు ముందేసేటప్పుడు కానీ నీళ్లు పెట్టేటప్పుడు కానీ ఆయిల్ కంపల్సరీగా మేము మర్చిపోయేవాళ్ళం కాదు చేనికి. పక్కన వాళ్ళు ఇక వీళ్ళు ఏదోలే పరుగురు నుంచి వేసారు కదా అని చెప్పి చాలా హేళనగా, చాలా ఎగతాళిగా, చిన్నతనంగా ఇలా అయిపోయింది ఇందిరా అని, పాపం అని కూడా ఎవరు అనలేదు మమ్మల్ని, నవ్వుకున్నారు. అయినా మేము ఇక్కడ ప్రార్థనకు వస్తామని చాలా నమ్మకం మాకు ఇక్కడ. అలాంటిది నవ్విన వాళ్ళు అయ్యి 16 క్వింటాలు అయినాయి ఎకరానికి. మా చేను 22 క్వింటాల కాడికి దేవునికి స్తోత్రం. ఎకరానికి అలా అయినాయి. చాలా అసలు ఆనందం. తర్వాత వాళ్ళే అన్నారు, ఏమేసావు చేను కంటే, నా దేవుడు ఉన్నాడు, నేను దేవుడి మీద భారం వేశాను. ఒక అతను అన్నాడు, చేలో దమ్ము కాదురా, మనిషిలో దమ్ము ఉండాలి అన్నాడు.
నేను అన్నాను, మనుషుల దమ్ము కాదు దేవుడు దమ్ము చూపిస్తాడు మనకి, అని బాధపడమాక మేమిద్దరం అనుకున్నాం, మా భర్త నేను. అలాగే దేవునికి మహిమ కలుగును గాక. ఇది మామూలు తైలాభిషేక ప్రార్థన కాదు, ఇది మీకు మాంసం పెట్టి పిలిచే ప్రార్థన కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ అభిషేక ప్రార్థనలో నీవు నిశ్చయముగా ఆశీర్వదించబడతావు. ఇది వాగ్దానం ద్వారా వచ్చిన పరిచర్య. ఆమెన్. ఆమె చేసిన దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే, ఆమె ఎండిపోయినప్పుడే వీడియో తీసుకుంది. ఎందుకంటే మన ప్రార్థన తైలం వేస్తాం, మనం ప్రార్థన చేస్తాం, దేవుడు మన పంటని అత్యధికంగా ఆశీర్వదిస్తాడనే ఒక విశ్వాసంతో పెట్టుకుంది ఆ ఎండిపోయిన చేతిని. మీరు కూడా పాడైన మీ కుటుంబం, మీ పాడి మీ పంటప్పుడు సెల్ల వీడియో తీసి పెట్టుకోండి. మళ్ళీ ప్రార్థన తైలం వేయండి, మళ్ళీ వాగ్దానాన్ని నమ్మండి, దేవుడి మీద ఆధారపడండి. అది మళ్ళా దీవెనగా మారిపోయిన వీడియో పెట్టుకోండి. ఇలాంటి సాక్ష్యాలు మనం అన్యులకి చూపిస్తేనే ప్రభు విలువ తెలుసుకుంటారు. ఆమెన్. మీకు ఇంకోటి చెప్పనా, ఇంకో సాక్ష్యం చెప్పనా. ఒక భార్య భర్తలు ఇద్దరు వచ్చారు రాజమండ్రిలో. వారు ఏం చేశారంటే, వారి వ్యవసాయం పోయింది, పాపం దిక్కులేనట్టు అయిపోయి బంగారం లేకుండా ఏం లేదని ఏడుస్తూ ఉంది భర్త దగ్గర. ఈ తైలాభిషేక ప్రార్థన పోదాం బాబు అని భర్తను తీసుకుని వచ్చింది. ఇలా జరిగిందయ్యా అంటే ఆమె స్పాన్సర్ చేసింది, కానుక వేసుకుంది. వ్యాపారం కూడా చేద్దాం అనుకుంటున్నావు అంటే, వ్యాపారం చేయండి అమ్మా, దేవుడు ఆశీర్వదిస్తాడన్న చెప్తూ, నువ్వు ఎక్కడ పడవేసుకున్నావో అక్కడే బాగుపడతావు, భయపడకు, దేవుడు ఆశీర్వదిస్తాడంటే వ్యాపారం చేసుకున్నారు. 3 కాసులు బంగారం కొనుక్కుందాం. ఎంత? ఆ వ్యాపారం మీద 3 కాసులు బంగారం కొనుక్కున్నది. మళ్ళీ నాకు పట్టుకొచ్చి 3 కాసులు బంగారం కొనుక్కున్నాను దైవజనుడా, ఇదిగో మరి ఆ రోజు మీరు ప్రార్థన చేశారు, ఆ 3 కాసులు బంగారానికే ఆమెకి ఎంతో ఆనందం అయిపోయింది. నేను అన్నాను, దేవుడు ఇంకా నీకు ఆశీర్వదిస్తాడు, నువ్వేం భయపడకు, నీ వ్యాపారం అభివృద్ధి అవుతుందంటే ఆమె మరలా వ్యాపారం అభివృద్ధి అయిన తర్వాత 30 కాసులు 40 కాసులు బంగారం కొనుక్కుంది. మళ్ళీ వచ్చింది, పాస్టర్ గారు అండి మేము ఎంతో బాగున్నామండి, ఆశీర్వదించబడ్డామండి, మా గురించి మా వ్యాపారం కొరకు ప్రార్థన చేయండి బాబు, మరి ఇప్పుడేం చెప్తారో ఏదో ఒక మాట చెప్పండి అంది. ఇప్పుడా నీకెంత కావాలన్నాను, అదే కొంచెం మా వ్యాపారం గురించి ప్రార్థన చేయండి. సరే, ఓ 10 లక్షలు వస్తాలే నీకు అన్నాను. దెబ్బకి షాక్ అయిపోయింది. మన వ్యాపారం ఎంత, మనది ఎంత, చిన్నది, పాస్టర్ దైవజనుడు 10 లక్షలు వస్తాయి తీసుకుపో అన్నారు. 10 లక్షలు కాదు కానీ కనీసం 1,00,000, 2,00,000, 5 లక్షలు వస్తాయేమోలే అనుకుందట. సరిగ్గా వ్యాపారంలో కరెక్ట్గా మనం వ్యాపారం చేస్తే 10 లక్షల లాభం వచ్చేసింది భర్తకి. ఎంత వచ్చింది గట్టిగా చెప్పండి. ఇది రికార్డెడ్గా మీ ముందుకు పట్టుకొచ్చాను. 10 లక్షలు పెట్టి పెద్ద బంగారు నగ కొన్నాడు భార్యకి. అదిగో చప్పట్లు కొట్టండి. ఆ సాక్ష్యం చెప్పింది ఆమె. ఎందుకంటే మన పంట పురుగులు తినేసినాయి కదా, దేవుడు ఇవ్వటం మొదలు పెడితే ఆశ్చర్యకరంగా వెలుగులోకి వచ్చేస్తాయన్నమాట అన్నీ కూడా. చూడండి ఆ సాక్ష్యం చూడండి. నాకు ఒక ఉంగరం పట్టుకొచ్చింది ఆమె. నా పేరు విజయ అండి, మా భర్త పేరు వేణుగోపాలకృష్ణ అండి, మాది గోపాలపురం అండి. మేము గత 4 సంవత్సరాలు బట్టి ప్రార్థనా శక్తికి వస్తున్నామండి. వస్తున్నప్పుడు మాకేమీ లేదండి, ఎంతో చాలా అంటే చాలా ఇబ్బందులు ఉన్నప్పుడే వచ్చామండి. అయితే మేము వ్యవసాయం చేసేవాళ్ళమండి. వ్యవసాయం 20 సంవత్సరాలు పెట్టి చేస్తూ ఉంటే మాకు వ్యవసాయంలో ఏమీ ఎప్పుడు కూడా అప్పుల పాలైపోయే ఉండేవాళ్ళమండి. అయితే నా యజమానికి కాలుకి చిన్న దెబ్బ తగిలిందండి. తగిలితే మేము వ్యవసాయం మానేసామండి. వ్యవసాయం మానేస్తే మా పరిస్థితులు చాలా అంటే చాలా ఇబ్బందులు పడిపోయామండి. ఇబ్బందులు పడిపోయినప్పుడు టీవీలోనే చూశానండి అయ్యగారి ప్రార్థన, ఇసాక్ పాస్టర్ గారి ప్రార్థన చూసి, అండి ఒక్కసారి వెళ్దామండి, ఎంతోమంది సాక్ష్యం చెప్తున్నారు, మనకు కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు తండ్రి అని మేము అయ్యగారితో ఒక మాట చెప్పామండి. అయ్యా మేము వ్యవసాయం చేసుకుంటున్నాము, వ్యవసాయంలో నాకు ఏది కలిసి రావట్లేదండి, 20 సంవత్సరాలు బట్టి చాలా అప్పుల పాలైపోయి ఉన్నాము తండ్రి, మాకు ఏదైనా ఒక దారి చూపించాయని ఇసాక్ పాస్టర్ గారిని అడిగానండి. అడిగితే ఆయన అన్నారు, ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడే నీకు ఇస్తాడు దేవుడు, పో అని అన్నారండి. అదే సంవత్సరంలో నాకు నా పుట్టింటి వాళ్ళు చాలామంది ఒక్క కాసు బంగారం లేదని చాలా అంటే చాలా విమర్శించేవారండి. విమర్శిస్తుంటే ఆ ఒక్క సంవత్సరంలోనే
3 కాసులు నల్లబసల దండ కూడా చేయించుకున్నానండి. చేయించుకున్నాక అదే మళ్ళీ మానలేదండి. అయ్యా నేను ఈ వస్తువు చేయించుకున్నాను అని ప్రార్థన చేయించుకొని కానికిస్తానే ఉండేదాన్ని. ఏ నెల కూడా తప్పకుండా వచ్చేవాళ్ళమండి. వస్తూ ఉంటుండే మాకు దేవుడు ఈ 3 సంవత్సరాల్లో మాకు 50 లక్షల రూపాయలు ఆస్తిగా ఇచ్చాడండి. మాకు ఎంతో గొప్ప కార్యాలు చేశాడండి. మేము ఎప్పుడు ఒక బేరం లైసెన్స్ కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మా దేవుడు ఇక్కడికి వచ్చాక 4 బేరం లైసెన్సులు కొనుక్కున్నానండి. 40 కాసులు బంగారం కొనుక్కున్నానండి. అంతేని మొన్న నెలలో అయ్యగారితో ప్రార్థన చేయించుకొని కానికిచ్చి, అయ్యా మేము ఈ సంవత్సరము వ్యాపారం చేస్తున్నామయ్యా, మరి నాకేమి ఇస్తారో నాకు తెలియదు కానంటే అయ్యగారు ఒక్క మాట అన్నారు, 10 లక్షలు పట్టుకొని వస్తావు అన్నారు. అప్పుడు అయ్యగారిని ఇదేంటి 10 లక్షలు అంటే వ్యాపారంలో అంత లాభం రాదు కదా, అయ్యగారు ఇలాగంటున్నారేంటో అనుకున్నానండి. మేము అనుకున్న 5-6 లక్షలతో వస్తువు కొనుక్కుంటానని ఆశపడ్డానండి. అయితే దైవ సేవకులు అన్నట్టు 10 లక్షలతో ఈ హలో ఆమె నమ్మిందా 10 అంటే 10 లక్షలు వస్తాయి పో అంటే ఏమనుకున్నది ఆమె? ఎంత అన్నది? ఎక్కువ చేదరకు పెట్టు. నువ్వు ఆ చైన్ గొలుసు తీసినప్పుడు ఆ కెమెరా అలా తీసేపెట్టు, ఆఫ్ తీసేది. ఆశపడ్డాను. అయితే దైవ చెప్పు సేవకులు అన్నట్టు 10 లక్షలతో ఈ వస్తువు అండి 16 కాసులతో దేవుడు నాకు ఇచ్చాడండి. తండ్రి ముందుది 10 లక్షలు వస్తాయి పో అన్నప్పుడు వ్యాపారంలో 10 లక్షలు ఎక్కడ వస్తాయి? అంత రాదు. కానీ ఎంత వస్తుంది అంటుంది ఫస్ట్ అంటే అయ్యగారు ఒక్క మాట అన్నారు, 10 లక్షలు పట్టుకొని వస్తావు అన్నారు. అప్పుడు అయ్యగారిని ఇదేంటి 10 లక్షలు అంటే వ్యాపారంలో అంత లాభం రాదు కదా, అయ్యగారు ఇలాగంటున్నారేంటో అనుకున్నానండి. మేము అనుకున్న 5-6 లక్షలతో వస్తువు కొనుక్కుంటానని ఆశపడ్డానండి. ఎంత? అదే ఎక్కువ అనుకుంది అంతే. ఆయన శాంక్షన్ చేసినప్పుడు దాన్ని ఎవడు ఆపగలదాన్ని? హల్లెలూయా. 10 లక్షలు కాదు, కానీ ఇప్పుడు వ్యాపారం కొంచెం బాగుంది కాబట్టి బాగా వచ్చితే ఒక 5-6 లక్షలు వస్తాయి. నో, మొన్న 10 లక్షలు వచ్చి పడ్డాయి ఎంతలకి. చెప్పు. అయితే దైవ సేవకులు అన్నట్టు 10 లక్షలతో ఈ వస్తువు అండి 16 కాసులతో దేవుడు నాకు ఇచ్చాడండి. తండ్రి ఇది ఎంతో గొప్ప దేవుడు అండి. అయ్యత్ గారితో మాట ప్రతి మాట కూడా మాలో ఫలిస్తుందండి. మేము ఇంకా చేసుకునే వ్యాపారంలో కూడా దేవునికి మహిమ కలుగును గాక. మీకు ఎందుకు చెప్తున్నానంటే భయపడకండి, మీరు చిన్నవాళ్ళు కారు, మిమ్మల్ని దేవుడు గనులుగా మార్చుచున్నాడు. దేవుడు సమయం వచ్చింది, మీకు ఇవ్వటం మొదలైంది. నేను మీ మధ్య ఉంటాను ఈ సంవత్సరం అంతానే. మీరందరూ కుబేరులు అవుతారు. మీరు దానికి ముందు మీరు దేవుని బిడ్డలుగా సమర్పించుకోండి, క్రీస్తుకి దగ్గరగా జీవించండి. ఆమె పంట బలంగా పండేసింది, ఈమె వ్యాపారం దిగుబడి బంగారం వచ్చేసింది. నెక్స్ట్ మీరు సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నారు. వచ్చే నెలే నీ నోట గొప్ప సాక్ష్యము ఉండును గాక. హల్లెలూయా. పిల్లలు లేని వారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఆశీర్వాదాలు వెంబడి ఆశీర్వాదాలు, తైలాభిషేకానికి. అందుకనే ఈ నెల నుండి మీరు ప్రత్యేకంగా తీర్మానం చేసుకోండి. 7 తైలాభిషేకాలు నేను ప్రభువా 7 అనే ఒక వ్రతమును చేస్తాను నూతనంగా అని మీరు తీర్మానం చేసుకోండి. 7 తైలాభిషేక ప్రార్థనలు సమయానికి రండి, ముగింపు వరకు దీవెనగా ఉండండి, క్రమశిక్షణ పాటించండి. మీరు అనుకున్న ప్రతి పనిని దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. 7 తైలాభిషేక ప్రార్థనలకు ఎందుకు రమ్మంటానంటే 7 రావాలండి. ఎక్కడ రాయబడి ఉంది అది అనుకుంటారేమో. 7 తైలాభిషేక ప్రార్థనలు రావటం వల్ల 7 వాగ్దాన ఆశీర్వాదాలు ఇంటా మనం బలపడతాం. 7 తైలాభిషేక ప్రార్థనలో సూపర్ సాక్ష్యాలు వింటాం. 7 తైలాభిషేకాల్లో ఈ సాక్ష్యాల ద్వారా మన విశ్వాసము బలపరచబడినప్పుడు, మన విశ్వాసం పరిపూర్ణత చెందినప్పుడు దేవుని కార్యం ఆటోమేటిక్గా మనకు జరిగిపోతుంది. అందుకు మీరు మీ కుటుంబాలతో 7 తైలాభిషేక ప్రార్థనలు అటెండ్ అవ్వండి, ఆత్మ ఆశీర్వాదాలు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరొక సాక్ష్యం మీకు చూపిస్తున్నాను, దాన్ని చూసి మనం ప్రార్థనలకు వెళ్దాం. బాబు కావాలని వచ్చిందాక ఆమె, పాస్టర్ గారు మాకు బాబు కావాలంటే, మగ పిల్లోడు కావాలంటే. ఎస్,
ఫస్ట్ టైం మా పాప ఒకసారి వచ్చారు ప్రేయర్కి. వచ్చినప్పుడేమో అయ్యగారు మళ్ళీ రమ్మని చెప్పారంట. మళ్ళీ నెల వచ్చినప్పుడు ఏం కావాలని అడిగారు. అడిగితే బాబు కావాలి అయ్యగారు అని పాప అడుగుతూ జరిగితే వెంటనే ఎత్తుకుని వచ్చేస్తావులే వెళ్ళు అని అన్నారంట. అంతే మళ్ళీ నెలలో పాప నెల తప్పిందండి. ఇంకోండి ఇప్పుడు బాబునిచ్చుకుని వచ్చామండి మందిరానికి. అయ్యగారు మగ పిల్లవాడిని పైనుంచి తీసుకురావటం మాట్లాడుకుంటున్నారా? విడుదలలోంచి పెళ్లి కొడుకు వచ్చినట్టు రాడు. మన ప్రార్థన పైకి వెళ్ళాలి, ఆయన నిర్ణయం తీసుకోవాలి. మగ పిల్లోడిని ఆయన తయారు చేసి గర్భసంచిలోకి పంపించి బుడంకాయని బయటికి పంపడానికి ఎంత టైం పడుతుంది? అదే ప్రార్థనా శక్తి. ఆమేన్. అందరు తలలో వంచండి, కళ్ళు మూసుకురండి, ప్రార్థన చేద్దాం. ఇంతవరకు పిల్లలు లేని వారి గురించి మనం ప్రార్థన చేసిన రీతిగా దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించారు. ఎలాంటి కార్యాలు జరిగించారంటే ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు. 5,800 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలవబడి దేవుడి దినాన్ని మీకు ఇచ్చిన మాట ఆశీర్వాదము. చీడ పురుగులు, పసర పురుగులు, మిడతలు మీ పంటను తినివేసిన ఆయన సైన్యము అనే పురుగులు సైన్యము తినేసినాయి కదా. ఆ సంవత్సరముల పంట అప్పులో పడిపోయావు. అప్పులో పడిపోయిన సంవత్సరం, అప్పులు వెంబడి అప్పులు పెరిగిపోయిన సంవత్సరాలు, అనారోగ్యం అయిపోయిన పరిస్థితి ఆ సంవత్సరం, ఇంకా ఈ సంవత్సరం ఉండే కొలది లేనిపోయిన జబ్బులన్నీ నీ మీదకి వచ్చి పడుతున్నాయి కదా. వీటన్నిటిని కొట్టివేసి ఆ పోయిన ఆరోగ్యం పోయిన దినాలన్నీ మరలా బలముగా 7 రెట్లు ఆరోగ్యం నీకు వచ్చేస్తుంది. 7 రెట్ల ఆశీర్వాదము పాడిలో, పంటలో, వ్యాపారములో దేవుడు మీకు కలగజేస్తున్నాడు. సంవత్సరముల పంట మరలా తిరిగి నీకు ఇస్తున్నానని మాట్లాడాడు. నీకోసమే మాట్లాడాడు. ఎన్నోసార్లు విన్నావో వినలేదో తెలియదు కానీ పరలోకము నుండి దినాన్ని దేవుడికి జవాబు ఇచ్చాడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గు నొందరు. నీవు ఆయన జనముగా ఉన్నవా? యేసు జనముగా ఉన్నవా? క్రీస్తు బిడ్డగా ఉన్నవా? లేవా? ఉండాలని అనుకుంటున్నావా? 2 చేతులు ఆకాశం వైపు చాపి, తెలుసో తెలియకో ఇంతవరకు వేషధారిగా ఉన్నాను బాబు, తెలుసో తెలియకో తప్పుదాలు చేశాను, పాపాలు చేశాను, దారి తప్పిపోయాను. ఇప్పుడు నీ వైపు నేను చూస్తున్నాను. నీ బిడ్డగా నన్ను స్వీకరించు, నన్ను నీవు ఆశీర్వదించు. బయట ఉన్న వాళ్ళరా, అవతల హాల్లో ఉన్నవారు, పెండాల కింద ఉన్నవారు, మెట్టి మీద కూర్చున్నవారు అందరూ కూడా ఎక్కడుండేవారు అక్కడ 2 చేతులు పైకెత్తండి. చేతులు లాగుతున్నా సరే, యేసు నీ వైపు చూస్తున్నాను, యేసు నిన్నే పూజిస్తాను, యేసయ్యా నిన్నే ప్రేమిస్తాను. సంవత్సరముల పంట తిరిగిస్తున్నావా? వందనాలు బాబు. మొదటగా నన్ను నీ బిడ్డగా స్వీకరించు. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు దించండి, నమస్కరించండి, తలలు పైకెత్తండి. ఎన్నో సంవత్సరాలు ఎన్నో రకాలుగా నష్టపోయావు. ఈ దినం ఒక శుభవార్త. ఆ పోయిన పంటను దేవుడు మరలా నీకు ఇవ్వబోతున్నాడు. ఆ పోయిన ఆరోగ్యము, ఆ పోయిన ధనము మరలా నీకు వస్తుంది. ఎలా వస్తుందంటే ఆశ్చర్యంగా దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. నమస్కరించండి, తలలు పైకెత్తండి, కళ్ళు మూసుకునండి. ప్రభువా, నీ ఎదుట చేసిన ప్రతి తప్పిదాన్ని, పాపాన్ని క్షమించండి. ప్రభువా, నన్ను పరిశుద్ధపరచండి. ఇదిగో నీ దాసుడిని పంపించి నన్ను ఈరోజు దీవెనకరమైన వాగ్దానాన్ని వినిపింపజేసావు. నీకు వందనాలు. గానుగు కొట్లు ధాన్యముతో నింపబడటం, నూతన ఆశీర్వాదానికి ఈ నెల ద్వారాలు తెరిచినందుకు నీకు వందనాలు. దానిని పొందుకునే అర్హత నాకు కావాలంటే నేను నీ బిడ్డగా ఉండాలని చెప్పావు. నన్ను నీ బిడ్డగా చేర్చుకో. అందరూ కూడా ప్రార్థన చేయండి. దేవునికి దూరం అయిపోయావా? అసలు దేవుడు అంటే నీకు తెలియదా? తెలుసుండి ఏదో సరదా భక్తి చేసేవా? యేసు నీ వైపు చూస్తూ ఉన్నాడు. నిన్ను బ్లెస్ చేయటం మొదలు పెడుతున్నాడు ఆయన. నీ కుటుంబం దీవెనగా మారబోతా ఉంది. నీ కుటుంబంలో గర్భఫలము, భూఫలము, ఆశీర్వాదము, పోయిన సంవత్సరముల పంట
తిరిగి నీకు మరలా రాబోతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నిన్నే పూజిస్తాను. పలుమార్లు వైదొలిగినానయ్యా పరలోక దర్శనము నుండి. ఇదిగో ఈరోజు నీకు అంకితం చేసుకుంటాను బాబు. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. మరొకసారి రెండు చేతులు పైకెత్తి, తలలు పైకెత్తి నిజముగా అయితే పాడండి. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. మరలా ఇదిగో నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం అయ్యా నీ చరణం. ఏదేమైనా నీ బిడ్డగా ఉంటాను బాబు. శరణం సంవత్సరంలో పండిస్తావు కదా. నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వై తొలగినాను పరలోక దర్శనము నుండి. విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. పలుమార్లు వై తొలగినాను పరలోక దర్శనము నుండి. విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్టు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈనా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం. నా జనులకి ఎన్నటికీ సిగ్గుండరు. నువ్వు ఆయన జనముగా ఉన్నావా? క్రీస్తు జనముగా ఉన్నావా? ఉండాలని అనుకుంటున్నావా? యేసయ్యా నాకు రక్షకుడిగా ఉండు, నా పాపాలు క్షమించు అయ్యా. నీలోనే రక్షణ, నీలోనే సత్యము. నీ వైపు నేను చూస్తున్నాను, లోకం వైపు కాక నీ వైపు చూచి సమర్పించుకుంటున్నాను బాబు. ఎన్నో మార్లు మాటిచ్చి తప్పిపోయానేమో, ఇక నేను తప్పిపోను. పలుమార్లు వై తొలగినాను పరలోక దర్శనము నుండి. విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్టు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈనా
శేష జీవితం ఇదిగో. అందరూ వ్యక్తిగతంగా పాడదామండి, ఆయన జనాంగముగా పాడదాం. సిగ్గుపడం మనం ఇంకా ఏ విషయంలో దేవుడిని సిగ్గుపరచడం. ఈ దినము గొప్ప మాట నీకు ఇచ్చాడైనా. సంవత్సరముల పంట తిరిగి మరల వస్తుంది. నీవు ఆయన బిడ్డగా ఉంటే చాలు. నిన్ను ఆయన ధనం అడగట్లా, బంగారం అడగట్లేదు, ఆస్తి అడగట్లేదు. నీ హృదయములో ఆయనను చేర్చుకోగలిగితే, నీ పాపాలు ఆయన నామములో అడగగలిగితే క్షమించమని, నువ్వు ఆయన బిడ్డవైపోతావు. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు. కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు. క్షేమ కాలమైనా నిన్ను గన పరచు బ్రతుకు నిమ్మయా. నశించు ఆత్మలను నీదరి చేర్చ కృప నిమ్మయా. ఆయన ఎదుట నీ పాపాలు ఒప్పుకున్నావా? యేసయ్యా నా పాపాలు క్షమించనడు. ఈరోజు అభిషేకానికి ముందు నీ ప్రార్థన విలువగా మార్చబడింది. ఒక అవకాశం దేవుడిచ్చాడు. పోయిన పంట తిరిగి వస్తుంది, పోయిన ధనం తిరిగి వస్తుంది. ఎక్కడెక్కడ నువ్వు వడ్డీలు కట్టావో, ఎక్కడెక్కడ కేసుల నిమిత్తము, లంచాల నిమిత్తము, హాస్పిటల్ వైద్యులు ఎక్కడెక్కడ పోయినాయో, మరలా నీ కష్టములో దీవెనగా దేవుడు 7 రెట్లు ఇవ్వబోతున్నాడు. ఆయన మరలా నిన్ను జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాడు. ప్రార్థన చేయండి, అందరం ప్రార్థన చేద్దాం. నీవు నాకుంటే చాలు బాబు, నీవు నా కాపరిగా ఉంటే చాలు బాబు. హల్లెలూయా. నమస్కరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అందరం ప్రార్థన చేద్దామండి, ప్రార్థనలో ఏకీభవిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం బాబు. పరిశుద్ధ దేవా నీకు వందనాలు యేసయ్యా తండ్రి. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనాలని అందరం ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఈ లోకంలో మనకు ధైర్యం చెప్పేవారు ఎవరు లేరండి. ఆయన మాత్రమే, ఆయన వాక్యం మాత్రమే మనల్ని ధైర్యపరుస్తుంది. ఆయన వాగ్దానం చేశాడు కదండి, ఇన్ని సంవత్సరములు తినివేసిన పంటను తిరిగి ఇస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. మనల్ని సిగ్గుపడనివ్వడండి, ఎందుకంటే ఆయన ఎంతైనా నమ్మకదగిన దేవుడు గనక, తల ఎత్తువాడిగా చేస్తాడు దేవుడు మనల్ని గనుక. ఆ వాగ్దానము మన జీవితాల్లో స్థిరపడలాగిన మనమందరము ప్రార్థన చేద్దాం, ఎలుగెత్తి ప్రార్థన చేద్దాం. దేవా నీకు వందనాలు బాబు, స్తోత్రం తండ్రి. నీ జనముగా మేము ఉండుటకు మా యొద్ద ఎటువంటి యోగ్యత కావాలో తండ్రి, మేము ఎలా జీవించాలో మా జీవితాన్ని మేము కట్టుకున్నట్టుకు మాకు సహాయం చేయదేవా అని అందరము ప్రార్థన చేద్దాం. ఆ జ్ఞానము మాకు ఇవ్వు తండ్రి అని ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేద్దామండి. ప్రార్థన మాత్రమే మన జీవితాల్లో కార్యములు చేయగలుగుతుంది. విన్న వాక్యము మన జీవితాల్లో ఫలించాలంటే మనం ఆయన ఎదుట ప్రార్థన చేయాలి. ఆయన సన్నిధిలో ఆయన ఎదుట మనం నిజముగా పూర్ణ మనస్సుతో ఆయన అడిగినప్పుడు దేవుడు మనకి దయచేసేవాడిగా ఉన్నాడు కనుక ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడవు మహోన్నతుడ పరిశుద్ధుడైన దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ తైలాభిషేక ఆరాధనలో బాబు నీ దైవజన్ని దాసుని నిలవబెట్టుకుని దేవా వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం స్వామి. అవును తండ్రి, ఎన్నో సంవత్సరాల నుంచి బాబు తండ్రి నాయన ఎన్నో విధాలుగా తండ్రి నాయన మా కష్టార్జితమును కోల్పోతూ వస్తున్నాం తండ్రి. అనేక పురుగుల ద్వారా తండ్రి నాయన అది తినివేయబడుతుంది దేవా. యేసయ్య ఎంత కష్టపడినా బాబు తండ్రి మా జీవితాల్లో ఎటువంటి ఫలింపు లేదని బాబు ఎంతో బాధపడుతున్నామని ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో చాలామంది బాబు తండ్రి ప్రార్థన చేస్తున్నారు దేవా.
మీరు దృష్టించండి దేవా. వాక్యం ద్వారా ఈ దినము తండ్రి అటువంటి బాధ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు బలపరిచారు దేవా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను యేసయ్యా. మీకు వందనాలు దేవా, స్తోత్రం తండ్రి. ఆ పురుగులు తినివేసిన పంటను, సంవత్సరముల పంటను తిరిగినిస్తానని దేవా వాగ్దానం చేశారు. అవును యేసయ్యా, అటువంటి ఫలింపు ప్రతి ఒక్కరి జీవితాల్లో పొందుకునేలాగున సహాయం చేయండి. నా జనులు ఇక ఎన్నడూను సిగ్గునొందరని చెప్పావు తండ్రి. నీ జనముగా, నీ బిడ్డలుగా బాబు తండ్రి మేము ఉండుటకు అర్హత పొందుకుని వారిగా సహాయము చేయండి. మాలో మీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే బాబు తండ్రి దాన్ని తీసివేసుకుని బాబు మీకు సమీపముగా జీవించే యోగ్యత, అర్హత, అటువంటి జ్ఞానము మాలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో దయచేయమని అడుగుతున్నాం దేవా. నాయన ఇప్పటి వరకు వేషధారుల వలె ఉన్నామేమో తండ్రి, ఈ లోకం ఎదుట నటిస్తున్నామేమో బాబు తండ్రి. ఆ నటన మాలో నుంచి తీసివేయండి బాబు. పరిశుద్ధ జీవితం మాకు దయచేయండి దేవా. నీ ఎదుట నిందారహితులుగా, నీతిమంతులుగా ఉండుటకు సహాయము చేయండి. మాలో ఉన్న పాపమును తండ్రి వాక్యము ద్వారా కడిగి వేసుకున్నటకు సహాయము చేయండి దేవా. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ జనముగా బాబు, నీ బిడ్డలుగా, నీ పిల్లలుగా తండ్రి నీకు సమీపముగా ఉండుటకు సహాయము చేయండి దేవా. నీవిచ్చే ఆశీర్వాదములు పొందుకున్నటకు అర్హులముగా మేము ఉండుటకు మాకు సహాయము చేయండి. వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు మీకు మరి ఒకసారి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలించలాగున సహాయము చేయండి. ఆ తండ్రి ఆశీర్వాదముతో బాబు, మీరిచ్చిన ఆ ధైర్యముతో బాబు తండ్రి లోకంలో వారు జీవించుటకు సహాయము చేయండి దేవా. నాయన యేసయ్య తండ్రి, మీ ఆశీర్వాదమును అందుకున్న వారు బాబు తండ్రి నాయన గొప్ప సాక్షుల వల్ల తిరిగి వచ్చుటకు సహాయము చేయండి దేవా. ఈ ఫలింపు వారి జీవితాల్లో చూచుటకు సహాయము చేయండి. వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు మీకు మరి ఒకసారి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఇచ్చిన ప్రార్థన మీ పాద సన్నిధి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందామండి. హాల్లో ఉన్నవారు, బయట టెంట్స్లో ఉన్నవారు కొద్ది సమయం మీరు
పేరు భాగ్యలక్ష్మి. వీరు ముత్యాలపల్లి అనే గ్రామం నుంచి ఇక్కడ పాల్కొల తైలాభిషేకానికి వచ్చారు. వీరికి కిడ్నీలో 14 mm స్టోన్ ఉంది. వారు చాలా బాధపడి కాకినాడ అది టెస్టులు చేయించుకోవడానికి వెళ్తే కనుక ఆపరేషన్ చేసి తీయాలి, 1.5 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు డాక్టర్స్. వారు అంత భరించలేని స్థితిలో ఉన్నప్పుడు వారి ఇంటి పక్కన ఒక అమ్మాయి ఇలాగ తైలాభిషేకానికి వెళ్తే దేవుడు కార్యం చేస్తున్నారని చెప్పి తనని ఇక్కడ తైలాభిషేకానికి తీసుకొని వచ్చారు. గత నెల తైలాభిషేకానికి ఇక్కడికి తీసుకొని వచ్చినప్పుడు దైవజనులతో ప్రార్థన అభిషేకం చేయించుకొని నోట్లో నూనె వేసుకొని ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు అద్భుత రీతిగా స్వస్థతనిచ్చాడు. ఎటువంటి ఆపరేషన్ ఏమీ లేకుండా ఆ 14 mm స్టోను పడిపోవడానికి దేవుడు సహాయం చేశాడండి. ఆపరేషన్కి 1.5 లక్షలు ఖర్చు అవుతుందని అన్నారు, కానీ అటువంటిది ఏదీ లేకుండా, ఆపరేషన్ ఏమీ చేయనవసరం లేకుండా దేవుడు ఆ నొప్పి నుంచి తనకు విడుదలని స్వస్థతనిచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. మేము డోర్ నుంచి వచ్చాము. మా పాప షైని, ఈ పాపకి 3 years నుంచి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ 4th స్టేజ్లో నుంచి చాలా మరణ పడకల్లో నుంచి దేవుడు కాపాడినాడు. 1.5 సంవత్సరం నుంచి ఇక్కడికి వస్తున్నాము. వచ్చిన 4వ నెలనే మా పాపకి దారి చూపించాడు.